బైబిల్లో ఒక గ్రంథమై ఉంటుంది. ఆది కాండము బైబిల్లో ఒక మొదటి గ్రంథము. ప్రారంభంలో జరిగిన సంగతులను దేవుడు మన నిమిత్తము ఆ యొక్క ఆది కాండంలో రచించి మనకిచ్చినాడు. గమనించాల, ఆది కాండము లేనట్టయితే బైబిల్ యావత్తు కూడా మనుషులకు ఇవ్వబడ్డ ఒక చరిత్ర పుస్తకము కాదు. ఇట్స్ నాట్ జస్ట్ అన్ హిస్టరీ బుక్. చరిత్రలో ఏం జరిగింది, బైబిల్ ఇస్ నాట్ పర్టికులర్లీ అబౌట్ వాట్ హిస్టరీ ఇస్. చరిత్రలో ఏం జరిగింది అన్న ఒక కోణంలో మాత్రం కాదు, కానీ దేవుడు మానవాళి పట్ల కలిగి ఉన్న ఆలోచన ప్రణాళికను వెడలుపరుస్తుంది. గమనించాల, బైబిల్ ఏం తెలియజేస్తుందంటే చరిత్ర పుస్తకం మాత్రం కాదు. ఇట్స్ నాట్ జస్ట్ ఎ హిస్టారికల్ బుక్, బట్ ఇట్స్ గోనా రివీల్ గాడ్స్ ప్లాన్ ఫర్ ఎవ్రీ హ్యుమానిటీ. అది దేవుని యొక్క ప్రణాళిక ప్రతి వ్యక్తికి తెలియజేసేబడి కదా గ్రంథమై ఉంటుంది. కాబట్టి దాన్ని పరిశుద్ధ గ్రంథం అంటాం. కాబట్టి నీవు నేను ఈరోజు ఇక్కడ వచ్చినామంటే, కదా దేవుని సన్నిధికి వచ్చినామంటే, దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికను, ఆలోచనను, దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికను, ఆలోచనను తెలుసుకోవడానికి వచ్చినాం, కానీ పక్క వాళ్ళని కలవడానికో ఇంకెవరినో చూడడానికో మనం ఇక రాలే. హల్లెలూయా. బాగా గమనించండి, బైబిల్ ఎందుకు ప్రకటించబడుతుంది ప్రతి వారం తర్వాత వారము ఆరాధనలో అంటే, బికాస్ ఇట్ రివీల్స్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ యువర్ లైఫ్స్. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక ప్రతి కదా మానవాళి జీవితంలో ఉన్న దానిని బయలుపరుస్తుంది. కాబట్టి క్రైస్తవులుగా మనం దేవుని సన్నిధికి రావడానికి కారణం, ఇట్ రివీల్స్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ ఎవ్రీ పర్సన్. ప్రతి వ్యక్తి జీవితంలో దేవుడికి ఉన్న ఆ యొక్క వ్యక్తిగతమైన ప్రణాళికను బయలుపరిచేది. కాబట్టి నీవు నేను దేవుని సన్నిధికి వస్తాం. నీవు నేను ప్రతి వారం తర్వాత వారం దేవుని సన్నిధికి వస్తాం. బికాస్ వి వాంట్ టు నో ద ప్లాన్ ఆఫ్ గాడ్, వి వాంట్ టు నో ద లీడింగ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రణాళిక మనకు కదా అవసరము, దేవుని యొక్క నడిపింపు మనకు అవసరము, దేవుని యొక్క కాపుదల మనకు అవసరము, దేవుని యొక్క పోషణ మనకు అవసరం. వి నీడ్ మెనీ థింగ్స్ ఫ్రమ్ గాడ్. బాగా గమనించండి, వి కమ్ టు చర్చ్ టు నో గాడ్. బేసికల్గా చూసినట్టయితే ఎందుకు వస్తాం మనం దేవుని సన్నిధి కంటే కదా దేవుని కనుగోడానికి, దేవుని కదా కలుసుకోవడానికి వస్తాం. హల్లెలూయా. హల్లెలూయా అనండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి వి కమ్ టు చర్చ్ టు నో గాడ్. కాబట్టి పలాని వ్యక్తిని తెలిస్తే, పలాని వ్యక్తిని తెలిస్తే కొన్ని సంగతులు మనకు అర్థమవుతాయి. పలానా ఒక వ్యక్తిని మనకు కదా మనకు గుర్తుంటే, లేకుంటే మనం ఆయన గురించిన మనకు ఆ యొక్క సంబంధం ఉంటే, ఆయన వారు కొన్ని సంగతులు మన జీవితం జరుగుతాయి. కానీ ఇఫ్ యు నో గాడ్ ఇన్ యువర్ లైఫ్, ఒకవేళ దేవుడు నీ జీవితంలో కలిగి ఉంటే, నువ్వు దేవుడిని తెలుసుకున్నట్టయితే, దేవునితో నువ్వు ఆ సహవాసం కలిగి ఉన్నట్టయితే, యూ హ్యావ్ మెనీ థింగ్స్ గాడ్ ఇన్ స్టోర్ ఫర్ యూ. హల్లెలూయా. దేవుడిని తెలుసుకోవడం అనేది గొప్ప భాగ్యం. మనుషులను తెలుసుకుంటే కొంచెం లాభం మనకు జరుగుతుంది, కొంచెం మేలు మనకు జరుగుతుంది. కానీ ఇఫ్ యు నో గాడ్ పర్సనలీ, వ్యక్తిగతంగా నీకు దేవుడు తెలిసి ఉంటే, వ్యక్తిగతంగా దేవుని వెంట వెళ్తే, దేవుడిచ్చు ప్రతి ఆశీర్వాదం నీ జీవితంలో నెరవేరుతుంది. కాబట్టి ఈరోజు కదా బుక్ ఆఫ్ బిగినింగ్స్ అంటాం కదా, ప్రారంభ నియమాలు ఉన్న ఈ యొక్క ఆది కాండం నుండి ఒక వ్యక్తి జీవితంలో కదా లేక కుటుంబంలో జరిగిన సన్నివేశాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ చూసినట్టయితే ఇద్దరు అన్నదమ్ములను గురించి బైబిల్ చెప్పబడుతుంది. ఇద్దరు అన్నదమ్ముల గురించి ఎందుకు ఆ యొక్క పరిస్థితి ఒక ఏర్పడదంటే, దానికి వెనుకకు చూస్తే 3వ అధ్యాయం చూసినట్టయితే ఆ యొక్క మానవుని యొక్క పతనాన్ని గురించి చెప్పబడుతుంది. మానవుని యొక్క పాపంలో పడడం విషయం స్పష్టంగా రాయబడుతుంది. ఆదాము అవ్వలు ఎలాగూ పాపంలో తట్టు వాళ్ళు శోధింపబడి పాపంలో సాతాను వాళ్ళని పడేసిందిగా మనం చూస్తాం. బాగా గమనించండి, మన 3వ అధ్యాయం తిరిగి మనం చదువుకుంటూ వెళ్తే, సాతాను పాములో దూరి అవ్వను శోధించినందుకు అవ్వ ఏం చేస్తుంది, ఆ యొక్క చెట్టు ఫలంలో తినకూడదు అనే చెట్టు ఫలం నుంచి తీసుకొని ఆదాముకి ఇచ్చినప్పుడు, ఆదాములో పూర్తి మానవాళి పాపంలో పడిపోయినట్టుగా చూస్తాం. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. బైబిల్ అంటుంది పూర్తి మానవాళి ఆదాము ద్వారా పాపము సంక్రమించింది. కాబట్టి మొదటి గ్రంథంలోనే మానవునికి పతనాన్ని, మానవునికి కదా వి సీ ద మ్యాన్స్ ఇన్సెప్షన్ కదా, మానవుడు ఎలా ఈ భూమిపైకి వచ్చినాడు అన్న సంగతి చూస్తాం. అలాగనే దాంతోపాటు మానవుడు ఎలా పాపంలో పడిపోయాడు అన్న సంగతి మనం కూడా చూస్తాం. ద 2 things been written in the book. కాబట్టి మనం చూసినట్టయితే వెనుకకి తిరిగి చూస్తే 3వ అధ్యాయంలో ఆ యొక్క దేవుడు మానవునికి చేసిన గొప్ప మేలును గురించి రాయబడుతుంది. ఆది కాండం 3వ అధ్యాయం 24వ వచనం చూసినట్టయితే, ఆది కాండం 3వ అధ్యాయం 24వ చూస్తే దేవుడు పాపంలో పడిన మానవునికి చేసిన ఒక మేలును అక్కడ కనబడుతుంది. మనం చూస్తాం ఆది కాండం 3వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కేరేబులను
జీవవృక్షమునకు పోవు మార్గమును 21 వచనం చదవమా. 21 సారీ. దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకు చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించాడు. కాబట్టి ఆదాం అవ్వలు పాపంలో పడిపోయినందుకు వాళ్ళు దిగంబరులుగా కనిపించినారు. కాబట్టి వాళ్ళు ఆదాం ఒక ప్లాన్తో వస్తాడు. ఏం ప్లాన్ అది? ఆయన ఆకులతో తన బట్టలను తీసుకుంటాడు. అయితే దేవుడు అన్నాడు, ఇది వర్కౌట్ కాదు మన జీవితంలో, ఇది నీ జీవితంలో సదాకాలం ఉండదు. కాబట్టి ఒక జంతువును చంపి దాని చర్మముతో ఆదాముకు అవ్వకు ఏం చేసిందంట? బట్టలు తయారు చేసినట్టుగా మనం చూస్తాం. మూడో అధ్యాయంలో ఏం కనబడుతుందంటే మానవుని ఒక పతనం కనబడుతుంది. హౌ మ్యాన్ ఫెల్ ఇన్ టు ది సిన్. మనుషుడు ఎలాగో ఆ యొక్క పాపంలో పడ్డాడు కనపడుతుంది. అలాగే దేవుడు ప్రత్యామ్నాయంగా వాళ్ళకు చేసిన మేలు ఎలా ఉంటుంది అన్న సంగతి కనబడుతుంది. ప్రాముఖ్యమైన సంగతి కూడా ఏం కనబడుతుంది అంటే, ఇంతకుముందు కదా చెల్లి చదివినట్టుగా కదా 3వ అధ్యాయం 24వ వచనం చూసినట్టయితే 24వ వచనం చూద్దామా. 3వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు ఆదాము వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కేరేబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజాలను నిలవబెట్టెను. కాబట్టి గమనించండి, దేవుడైన యెహోవా ఆదాము అవ్వను ఎక్కడి నుంచి ఎలగొట్టినాడు? ఏదెను తోట నుంచి ఎలగొట్టినాడు. ఏదెను తోట అంటే ఏంది? వాట్స్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. అసలు ఏదెను తోట గురించి మనకి ఏం తెలుసు? అంతకుముందు ఆదాము అవ్వలు ఎన్ని సంవత్సరాలు అందులో ఉన్నారో తెలియదు, ఎన్ని వందల సంవత్సరాలు అందులో తెలియదు. వీ హ్యావ్ నో కౌంట్ ఆఫ్ ఇట్. వాళ్ళు పుట్టంగానే పాపంలో పడ్డారు, తర్వాత దేవుడు తొలగించి, నో ఇట్స్ నాట్ హ్యాపెన్. అట్లా కాలేదు. అది దేవుడు ఒక ప్రిపేర్డ్ ప్లేస్ అంటాం. ఏదేనంటే ప్రిపేర్డ్ ప్లేస్, సిద్ధపరిచిన స్థలము అని అర్థం. హల్లెలూయా. ఏదేను అంటే దేవుని చేత సిద్ధపరిచిన స్థలము అని అర్థం. దేవుడు మానవుల గురించి ఓ సిద్ధపరిచిన స్థలాన్ని పెట్టి మానవులను పెట్టిండు. అయితే మానవులు చేయాల్సింది ఏంది? దేవుని ఆధీనంలో ఉంటూ ఆ యొక్క సిద్ధపరిచిన స్థలంలో జీవిస్తూ కదా వాళ్ళ జీవితాన్ని గడపడమే వాళ్ళు చేయాల్సిన పని. దే జస్ట్ హ్యావ్ టు బీ ఇన్ ద ప్లేస్ వేర్ గాడ్ హస్ ప్లేస్డ్ హిమ్. దేవుడు ఎక్కడైతే వాళ్ళు పెట్టిండో అక్కడ ఉండి కదా దేవుని కలిగి ఉంటే సరిపోతుంది. సమస్తము వాళ్ళకు కలిగించబడ్డది. ఏదేంట్లో వీళ్ళు సేద్యపరిచేది ఏం లేదు, ఏదేంట్లో వీళ్ళు చేసే పెద్ద శ్రమ ఏం లేదు, ఏదేంట్లో వీళ్ళు చేసే పెద్ద పని ఏం లేదు. వాళ్ళు ఏం చేయాలా? ఆ ఏదేను తోటలో ఉంటూ దాన్ని చూసుకుంటూ దాని నుండి వచ్చిన ప్రతి ఫలాన్ని తింటూ దాన్ని అనుభవిస్తూ జీవించాల్సిందే. వాళ్ళు చేయాల్సిన పని అంతే. బైబిల్ అంటే కదా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దీనిని లోపరచుకోండి. ఏదేని ఎలాగైతే తయారు చేయబడ్డదో, నువ్వు దేవుని హస్తంలో ఉంటే దేవుడు ఎలాగైతే ఇద్దరు కదా వ్యక్తులకి ఏదేని తయారు చేసిండో, వీరు ఫలించి అభివృద్ధి పొందిన తర్వాత భూమి అంతటి కూడా ఏదేని వాళ్ళే మార్చాలని దేవుని యొక్క ఆలోచన. హల్లెలూయా. దాని హల్లెలూయా. నాకు తెలుసు ఇది బాగా వేడిగా ఉంది కానీ, బట్ మీకంటే వేడి నాకు ఎక్కువ ఉంది. హల్లెలూయా. గట్టిగా పదం హల్లెలూయా. ఇది కొంచెం హిస్టరీ మన బ్యాక్గ్రౌండ్ వల్ల మనం ఎందులో ఏ టైమ్స్లో ఉన్నామంటే స్పిరిచువల్ రినివల్ టైంలో ఉంటున్నాం కదా. మనం కదా ఈ ఆధ్యాత్మిక కదా మనల్ని మనం సరి చేసుకొని మనం ఆధ్యాత్మికంగా ఎందుకు బలపడాలా, ఎందుకు మనం ముందుకు వెళ్ళాలా, దేవునితో ఎందుకు సమీపంగా ఉండాలన్న సంగతులు మనం ఈ 40 డేస్గా నేర్చుకుంటా ఉన్నాం. ఈస్టర్ వరకు మనకి ఇలా ఉంటుంది. కాబట్టి గమనించాలా, ఈరోజు మనము యేసుప్రభు యొక్క రక్తాన్ని గురించి మనం ధ్యానించబోకముందు మొదటిగా జరిగిన చరిత్రను మనం చూస్తున్నాం. వీఆర్ లుకింగ్ బ్యాక్ ఇన్ టు ద హిస్టరీ వాట్ హ్యాపెన్. ఎందుకు యేసుప్రభు చనిపోవాల్సి వచ్చింది? ఇక్కడ మానవులు పాపంలో పడ్డందుకు గమనించండి, దేని కోల్పోయినారంట? మొదటిగా దేవుని యొక్క సిద్ధపరిచిన స్థలాన్ని పొడగొట్టుకున్నారు. హల్లెలూయా. బాగా గమనించండి, మ్యాన్ లాస్ ద ప్రిపేర్డ్ ప్లేస్ ఆఫ్ గాడ్. దేవుడు ఏదైతే వాళ్ళకి సిద్ధపరిచినాడో, ఏదైతే వాళ్ళ కొరకు మేలుగా చేసి పెట్టినాడో, వాళ్ళు ఏదైతే అనుభవించాలో ఆ గొప్ప స్థలాన్ని వాళ్ళు పొడగొట్టుకున్నారు. దే లాస్ట్ ఈడెన్. ఏదైనా నువ్వు పొడగొట్టుకున్నది భయంకరమైన సంగతి. సర్వం ఉండాల్సింది కదా. దే షుడ్ హ్యావ్ ఎవ్రీథింగ్ బికాస్ దే బీన్ మేడ్ బై గాడ్. దేవుడి చేత సమస్తం పొందుకున్న వాళ్ళు కదా, ఏదైనా కూడా వాళ్ళు పొందుకున్నారు. స్వాస్థ్యంగా దేవుడు వాళ్ళకి ఇచ్చినాడు, ఏలుబడి చేయనికి ఇచ్చినాడు. ఆయన వాటి కింద కదా ఆదాము అవ్వ కింద సర్వం ఉంది. ఎవ్రీథింగ్ దట్ ఎగ్జిస్ట్ ఆన్ ది ఎర్త్, ఈ భూలోకం పైన నివసిస్తున్న ప్రతిదీ ఏదేన్లో ఉంది. అది వాళ్ళ ఆధీనంలో ఉంది. ఎప్పుడైతే దేవుడి నుండి వీళ్ళ యొక్క సంబంధము తెగిపోయిందో పాపము చేత, దే లాస్ట్ ఈడెన్. ఏం కోల్పోయినారంట? దేవుని యొక్క స్వాస్థ్యాన్ని కోల్పోయినారు. దేవుడు మనకి ఇచ్చిన దాటిని మనం కోల్పోతాం. బాగా గమనించండి, ఎప్పుడైతే మానవుడు పాపం తట్టు వెళ్తాడో ఏం జరుగుతుంది? దేవుడు వాడి కొరకు సిద్ధపరిచిన దాని నుండి వాడు బయటికి వెళ్ళిపోతాడు. మొదటి జరిగింది అదే.
మొదటి మానవులు పాపం చేసినప్పుడు ఆదాము వాళ్ళు పాపం చేసి ఏది పొడగొట్టుకోరు? ఏదేను తోటను పొడగొట్టుకోరు. ఏదేను తోట అంటే అర్థమైంది? సమృద్ధి అని అర్థం, ఆశీర్వాదం అని అర్థం, శాంతి సమాధానం అర్థం కదా కదా. అలాగేమంటాం? ఆయుష్ అని అర్థం. యు లివ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, యూ హ్యావ్ ఎవ్రీథింగ్. నువ్వు దేవుని సన్నిధిలో సర్వము వాళ్ళు కోల్పోయినారు. ఇప్పుడు వాళ్ళిద్దరు బ్రతకాలంటే వాళ్ళు కష్టపడితే తప్ప వాళ్ళు బతకలేరు ఈ లోకంలో. బాగా గమనించండి, వాళ్ళు కష్టపడితే తప్ప ఈ లోకంలో వాళ్ళు బతకలేరు. చర్చ్ ఐమ్ టెల్లింగ్ యూ వై వీ నీడ్ గాడ్ ఇన్ దిస్ లైఫ్. మన జీవితంలో ఎందుకు దేవుడు అవసరం? గాడ్ ఈస్ ప్రిపేరింగ్ ఎ ప్లేస్ ఫర్ అస్. మనకు దేవుడు ఈ లోకంలో మంచి కదా స్థానాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ గాడ్, దేవుడు నీతో ఉంటే, నువ్వు దేవునితో నడిస్తే ఒక సిద్ధపరిచిన స్థలము నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఓ సిద్ధపరిచిన కుటుంబాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఓ సిద్ధపరిచిన కదా వాతావరణాన్ని, ఆ యొక్క ఏమంటాం ఆ యొక్క ఎన్విరాన్మెంట్ని దేవుడు మన జీవితంలో కనపరుస్తాడు. ఆ గొప్ప మేలుని దేవుడు మనకు దయచేస్తాడు. ఒకవేళ నువ్వు అది దేవుడి నుంచి నువ్వు దూరమైనట్టయితే ఇవన్నీ కూడా దేవుడి నుండి కోల్పోతావు. యు లూజ్ ఎవ్రీథింగ్ దట్ గాడ్ హస్ ప్రిపేర్డ్ ఫర్ యూ. ఎంతమంది దేవుడు సిద్ధపరిచిన స్థలం నుండి ఇష్టపడుతున్నారు? హౌ మెనీ రియలీ వాంట్ టు బీ ఇన్ ద ప్లేస్ వేర్ గాడ్ ప్రిపేర్స్? అది ఎంత గొప్ప సంగతి అంటే శ్రమ పడాల్సిన అవసరం లేదు, ఇబ్బంది నువ్వు చేసిన కొంచెం శ్రమ అయినా అది దీవెనకరంగా ఆశీర్వకరంగా తిరిగి వచ్చే స్థలం అది. నువ్వు చేసిన చిన్న పని అయినా అది అభివృద్ధిలోకి వచ్చే స్థలం. నువ్వు చేసిన చిన్న పని అయినా అది కదా ఆశీర్వాదంతో కూడిన పని. కానీ ఏ రోజైతే ఏదేను వాళ్ళు వదిలిపెట్టినారో వాళ్ళు ఏం తీసుకొని బయటకు వచ్చినారు? శ్రమను తీసుకొని బయటకు వచ్చినారు. హల్లెలూయా. ఏం తీసుకొని బయటకు వచ్చిందంట? శ్రమను తీసుకొచ్చిన. అదంటూ బైబిల్ అంటది కదా. 3వ అధ్యాయం చూద్దాం. లెట్స్ గో బ్యాక్ టు 3వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. ఒక్క నిమిషం. 17 నుంచి చదదాం. 17వ వచనం చదదాం. 17th verse. 3వ అధ్యాయం 17వ వచనం. చదవమా. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివి. బాగా గమనించండి, ఇక్కడ రూల్ ఉంటుంది ఒకటి. ఏమని రూల్ ఉంటుంది? సాతాను ఎవరిని శోధించింది? అవ్వను శోధించింది. అవ్వ తీసుకొని ఫలం ఎవరికి ఇచ్చింది? ఆదాంకి ఇచ్చింది. ఇప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరితో మాట్లాడాలి? యాక్చువల్గా మాట్లాడాడు. బాగా గమనించండి. దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్. నేను చెప్తున్నా, ఇది ప్రారంభ నియమాలు అంటారు కదా. ఏమంటాం దాన్ని? లా ఆఫ్ బిగినింగ్స్ అంటాం. హల్లెలూయా. ప్రారంభ నియమాలు అంటే మొదటగా దేవుడు పెట్టిన నియమాలు, భూమి స్టార్ట్ అయినప్పుడు లా ఆఫ్ బిగినింగ్స్ అంటాం. లా ఆఫ్ బిగినింగ్లో ఉన్న కొత్త సంగతి ఏం తెలుసా? మ్యాన్ కెనాట్ టేక్ ఫ్రమ్ ఉమెన్. పురుషుడు ఎవరి నుంచి తీసుకోకూడదు. ఇది ప్రారంభ నియమం. చాలా మందికి ఇది గమ్మత్ కనబడుతుంది, కానీ ఒక నియమం ఏమైందంటే ఎ మ్యాన్ కెనాట్ టేక్ ఫ్రమ్ ఉమెన్. ఉమెన్ కెన్ సపోర్ట్ ఎ మ్యాన్. స్త్రీ పురుషునికి సపోర్ట్ చేయొచ్చు, కానీ పురుషుడు స్త్రీ నుండి తీసుకోకూడదు. ఇది దేవుడు పెట్టిన ప్రారంభ నియమం. ఇఫ్ యు ఆర్ మ్యాన్, దెన్ బైబిల్ సేస్, నీవు స్త్రీ చెప్పిన చదవం ఏమంటాడు అక్కడ మాట? నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. నీ నిమిత్తం ఏమైపోయిందంట? అంతకుముందు నేల దీవించబడ్డది, ఆశ్రయించబడ్డది. ఆయన పని చేయాల్సిన అవసరం లేదు, గొప్ప శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఆయన గొప్ప పని చేయాల్సిన అవసరం లేదు, గొప్ప శ్రమ పడాల్సిన అవసరం. కానీ దానంతట అదే ఫలించింది, దానంతట అదే అభివృద్ధి చెందింది, దానంతట అదే వీళ్ళను పోషించింది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈయన దేవుని సన్నిధి పోడగొట్టుకున్నాడు. కాబట్టి హీ లాస్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఒకళ్ళు చెప్పు, దేవుని సన్నిధి పోడగొట్టుకున్నారని. వెనకాల చెప్పుండమ్మా, దేవుని సన్నిధి పోడగొట్టుకున్నారని. ఇఫ్ యూ లూజ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఏమవుతుందంటే ఇక్కడ రాయబడి ఉంది. నీవు చదవమా, కీప్ రీడింగ్. నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసనముతోనే. దేంతోనంట? గట్టిగా దేంతోనంట? హల్లెలూయా. చాలా మంది గర్వంగా చెప్తారు, నా కష్టార్జితం అంటారు. అది ఏంది? అది దేవుడు మనిషికి ఇచ్చిన శాపం. నా కష్టం, నా హార్డ్ ఎర్నింగ్ అంటాం. ఇది గొప్పగా చెప్పుకుంటాడు మానవుడు. అంతకుముందు ఏముండే? నువ్వు కొద్దిగా చేసినా దీవించబడతాడు. హల్లెలూయా. నువ్వు కొద్దిగా చేసినా ఆశ్రమింపబడ్డావు. నువ్వు చేసిన చేతిని కష్టార్జితం నీకు వచ్చేది. నువ్వు ఎంత చేసినా కదా అంతకంటే ఎక్కువ దేవుడు నీకు కలిగించాడు. ఎప్పుడు? నువ్వు దేవుని సన్నిధిలో, దేవుడి ప్రిపేర్డ్ ప్లేస్లో ఉన్నప్పుడు కదా. దేవుడు సిద్ధపరిచే స్థలంలో, దేవుడు సిద్ధపరిచే స్థలం నుంచి బయటకు వచ్చినావో లేదో. ఏమైందంట? ఏం చెప్తాడు? మా చదువు మరొకసారి చదవమా. నీవు నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకుదువు. ప్రయాసతోనే నీవు బ్రతుకుదువు. దినములన్నీ దాని పంట తిందువు.
చెప్పమ్మా. అది ముండ్ల తుప్పులను గచ్చపొదలను నీకు మొలిపించును. కాబట్టి నువ్వు ప్రయాసపడితే కూడా ఏమొస్తుంది? అది ముండ్ల తుప్పులను గచ్చపొదలు నీకు మొలిపించి. నీకు అవసరం లేదు అవి. హల్లెలూయా. ఏమవసరం నీకు? ముండ్ల పొదలతో గచ్చపొదలతో నీకు అవసరం లేదు. కానీ అయినా నువ్వు భూమి అది ఏం చేస్తుంది? మొలిపిస్తుంది. ఎందుకు తెలుసా? అది శపించబడ్డది కాబట్టి. హల్లెలూయా. అంతకుముందు భూమి శపించబడలేదు కాబట్టి మనుషుడు కదా బ్రతకడానికి ఎల్లవేళ ఉండకి జీవవృక్ష ఫలాన్ని ఇచ్చిన భూమి ఏమి ఇవ్వడం మొదలుపెట్టిందంట? శాపగ్రస్తమైన ముండ్ల తొప్పలను గచ్చపొదలు ఇవ్వడం మొదలుపెట్టింది. చదువుమా, కీప్ రీడింగ్. పొలములో పంట తిందువు, పొలంలోని పంట తిందువు, నీవు నేలకు తిరిగి వచ్చు వరకు, నువ్వు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. కార్చి ఆహారం. నువ్వు ముఖము చెమట కదా, నువ్వు కష్టపడితే తప్ప నువ్వు బతకలేవని దేవుడు చెప్పిండు. అది ఏంటంట? అది మానవుడు దేవుడి నుండి దూరమైనందుకు వచ్చిన శాపం అది. హల్లెలూయా. నీ ముఖపు చెమట కష్టముతోనే నువ్వు తిందువు. అప్పుడు కూడా ఏమవుతుంది? నువ్వెంత కష్టపడ్డావు అంత నీకు జీవితానికి నీకు రాదు. అంత నీకు కదా దేవుడు తిరిగి ఇవ్వట్లేదు. మై చర్చ్ వి నీడ్ టు అండర్స్టాండ్. ఏది కోల్పోయినారు? మొదటి మానవులు ఏది కోల్పోయినారంటే దేవుని సన్నిధి కోల్పోయినారు. దేవుడు సన్నిధి కోల్పోయినారు కాబట్టి దేవుని ప్రయత్నం ఏంటంటే తిరిగి మానవుని దేవునితో సరిచేయాలనే దేవుని యొక్క ప్రయాసనే సిల్వ మరణం. హల్లెలూయా. సిల్వ మరణం ఏంటంటే టు బ్రింగ్ పీపుల్ బ్యాక్ అగైన్ టు ద గాడ్ కదా, మనుషులను తిరిగి ఆ యొక్క మా దేవుని దగ్గరికి తీసుకురావడమే దేవుని యొక్క ఆలోచన. మనం అనుకుంటున్నాం మనకేం లాభం ఆయన దగ్గరికి పోతే, మనమేం అవసరం అవుతుంది ఆయన దగ్గరికి పోతే అంటే నీకు అర్థమవుతలే. వెన్ యూ కమ్ బ్యాక్ టు గాడ్ ఎవ్రీ బ్లెస్సింగ్ గాడ్ గోన్స్ టు గివ్ యూ గోనా హ్యాపెన్ టు యూ. దేవుడు ఆశించే ప్రతి ఆశీర్వాదం నీ జీవితంలో నీ కుటుంబంలో నెరవేరుతుంది. హల్లెలూయా. వై విన్ టు గోమ్ బ్యాక్ టు గాడ్? ఈ శ్రమ మనం తప్పాలంటే, ఈ ఇబ్బందులు మనం తప్పాలంటే, మనం చేసిన దాని కష్టాతీతంగా మనం ప్రతిఫలం లావాలంటే యూ నీడ్ టు గెట్ బ్యాక్ టు గాడ్. నువ్వు ఎక్కడ వెళ్ళాలంట? దేవుని దగ్గరికి వెళ్ళాలా. సి లా ఆఫ్ బిగినింగ్స్ అంటాం. ఏది పొడగొట్టుకున్నారు ఆదామవ్వ? జస్ట్ దేవుని సన్నిధి పొడగొట్టు. ఎట్లా పొడగొట్టుకున్నారు? పాపం అండి. పాపం అంటే లోకంను ఆశించేది కాబట్టి దే జస్ట్ బీన్ ఇన్ లవ్ విత్ వరల్డ్. దే లాస్ట్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్, దేవుని ఆశీర్వాదం. అంతకుముందు ఎక్కడ ఉండే? ఏదేంలో ఉండే. ఏదేనంటే దేవుని ఆశీర్వాదం అని అర్థం. గాడ్స్ బ్లెస్సింగ్. మై చర్చ్ వి నీడ్ టు అండర్స్టాండ్. తిరిగి మనం అక్కడ చేరు వరకు కదా దేవుని యొక్క ప్రయత్నం ఏంటంటే ఆ యొక్క సిల్వ మరణమే ఆయన సన్నిధికి చేరడానికి. దట్ వీ విల్ హ్యావ్ అబండెంట్ లైఫ్. అందుకే యేసుప్రభువు వారు వచ్చిన కదా, నేను సమృద్ధి జీవాన్ని ఇవ్వటకు వచ్చిన. హ్యావ్ కమ్ టు గివ్ అ లైఫ్ దట్ ఈస్ అబండెంట్ అండ్ ఫుల్. నేను సమృద్ధి జీవానికి ఇవ్వడానికి వచ్చినాం కానీ ఇంకా దేనికి రాలేదు. కాబట్టి నీవు నేను తెలుసుకోవాలి. వై వీ హ్యావ్ టు రిటర్న్ బ్యాక్ టు గాడ్. దేవుని దగ్గరికి ఎందుకు రావాలి? దట్ గాడ్ వాంట్ టు గివ్ యూ అన్ అబండెంట్ లైఫ్. కానీ చాలా మందికి అర్థమైతే లేదు. మనం ఏం నమ్ముకుంటున్నామంటే నా కష్టం నాకు చాలు, నా శ్రమ నాకు చాలు, నేను చేసింతో నేను బతుకుతాను అని మనం ఆడుతున్నాం. కానీ దేవుడు అంటున్నాడు కదా, ఇఫ్ యూ కమ్ బ్యాక్ టు మీ ఎవ్రీథింగ్ దట్ యూ డూ విల్ బి బ్లెస్డ్. ఎందుకంటే నీ నిమిత్తము, నీ పాపం నిమిత్తము నీ పని చేయు స్థలము శపించబడ్డది. హల్లెలూయా. నీ పాపం నిమిత్తము నీ పని చేయు స్థలం ఏమైందంట? శపించబడ్డది. నువ్వు పనిచేసే స్థలము అది దీవించబడాలంటే, నువ్వు పనిచేసే స్థలము ఆశీర్వింపబడాలంటే, నువ్వు పనిచేసే పని కథ దీవించబడి నీకు రావాల్సిన దానికన్నా అత్యధిక రావాలంటే యూ నీడ్ టు హ్యావ్ గాడ్ ఇన్ లైఫ్. నీ జీవితంలో ఏం కావాలా? దేవుడు అవసరం. కాబట్టి వెళ్ళగొట్టి ఏం చేస్తున్నంట దేవుడు? వాళ్ళను పాడు చేయకుండా, వాళ్ళని చంపకుండా ఏం చేస్తున్నంట? చర్మాపు చొక్కాయలు ధరించి పంపిస్తున్నాడు. ఓ ఆల్టర్నేట్ చేసిన కదా, ఒక పశువు వధించబడ్డది, దాని రక్తం చేత వీళ్ళ పాపాలు కప్పబడ్డాయి. కాబట్టి వాళ్ళకి ఏమి ఇవ్వబడ్డదంట? చర్మపు చొక్కాలు ఇచ్చి ఏదెన్ నుండి బయటికి పంపించబడ్డారు. అయితే ఈ కుటుంబం బయటికి వచ్చేసి దిస్ ఫ్యామిలీ కేమ్ అవుట్ ఆఫ్ ఏడెన్. మొదటి కుటుంబం ఏమైపోయిందంట? హోమ్లెస్ అయిపోయింది. హల్లెలూయా. మొదటి కుటుంబం ఏమైందంటమ్మా? హోమ్లెస్. హోమ్లెస్ అంటే ఏంది? ఎవరు కదా ఇల్లు లేని వాళ్ళు అందరూ కదా మనం రోడ్డు మీద బతుకుతారు కదా, అట్లా అయిపోయింది. దే లాస్ట్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని ఇంటిని పొడగొట్టుకున్నారు. ద ఫస్ట్ ఫ్యామిలీ వాజ్ అ హోమ్లెస్ ఫ్యామిలీ బికాస్ ఆఫ్ ద సిన్. దేన్ని బట్టి? పాపాన్ని బట్టి వాళ్ళు దేవుని సన్నిధి కోల్పోయినారు. కాబట్టి గమనించండి, మనం ఇక్కడ కూర్చొని వాడి కుటుంబం బాగుంది, వీడి కుటుంబం బాగుంది, వీడి కుటుంబం అని మనం అనుకుంటున్నాం. మనమందరం కూడా ఎల్లుకెళ్ళి వచ్చినామంట ఒక ప్రాబ్లం ఉన్న కుటుంబంలోనికి వెళ్ళి బయటకు వచ్చినాం. కానీ ప్రాబ్లం లేని ఫ్యామిలీ అనేది ఉండదు. హల్లెలూయా.
ఎవ్రీ ఫ్యామిలీ హ్యావ్ సమ్ డ్రామా. ప్రతి కుటుంబంకి ఏదో ఒక డ్రామా నడుస్తూనే ఉంటుంది. ఇక్కడ కూర్చొని అట్లుంటే బాగుండే, నెవర్ థింక్ అబౌట్ ఇట్. హల్లెలూయా. ఆ ఉద్యోగం ఉంటే బాగుండే, అరే ఆ ఇల్లుంటే బాగుండే, లేకుంటే అలాంటి వైఫ్ ఉంటే బాగుండే, అలాంటి హస్బెండ్ ఉంటే కమ్ ఆన్ చర్చ్. హల్లెలూయా. ఎవ్రీ ఫ్యామిలీ హ్యాస్ ఇట్స్ ఓన్ డ్రామా బికాస్ ద ఫస్ట్ ఫ్యామిలీ హ్యాస్ బిన్ ఫాలన్. మొదటి కుటుంబం పడిపోయిన కుటుంబం అయితే అందులో వచ్చి ప్రతి కుటుంబము పడిపోయిన కుటుంబం. గడిగే చెప్పడం వందనాలు చేద్దాం. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, శ్రమ పడాల్సిన అవసరం. ఎవ్రీ ఫ్యామిలీ హ్యాస్ అ డ్రామా. ప్రతి కుటుంబంలో ఒక డ్రామా ఉంటుంది. ఆ కుటుంబాన్ని చూసి అది బాగుందేమో అనుకోకు. నీ డ్రామా నీకు చాలా అది తెచ్చిపెట్టుకోకు. ఎవ్రీ ఫ్యామిలీ నీ డ్రామా పోవాలంటే యూ నీడ్ గాడ్ ఇన్ యూర్ లైఫ్. హల్లెలూయా. నీకు దేవుడు అవసరమైంది. యూ నీడ్ గాడ్ ఇన్ లైఫ్, నాట్ దాట్ ఫ్యామిలీ. ఆ కుటుంబంలో కాదు నీకు కావాల్సింది, ఆ అమ్మాయి కాదు నీకు కావాల్సింది, అట్లా ఇల్లు కాదు, అట్లా ఉద్యోగం కాదు, అట్లా వ్యాపారం. యూ నీడ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. నీ జీవితం బాగుపడాలంటే, నీ జీవితం సరిచేయబడాలంటే, నీ జీవితంలో మేలు జరగాలంటే ఏమి కోల్పోయినా ఆ అమ్మాయి కాదు, ఆ అబ్బాయి కాదు, ఆ హస్బెండ్ కాదు, ఆ ఉద్యోగం కాదు, ఆ వ్యాపారం కాదు, నీకు దేవుడు ఉంటే కదా నువ్వు పని చేయు స్థలము దీవించబడుతుంది. గట్టిగా చెప్పడం. హల్లెలూయా. You need God in your life, my church. We lost God in our life. మన జీవితంలో దేవుని పొడగొట్టుకున్నాం. And God is trying to get back to you. దేవుడు తిరిగి నీ సన్నిధికి రావడానికి, దేవుడు తిరిగి నీ దగ్గర రావడానికి ప్రయత్నం చేస్తుండగా మనమే దాన్ని అడ్డగిస్తూ ఉన్నాం. మన పాపమే అడ్డగిస్తూ ఉన్నది, మన దోషమే అడ్డగిస్తూ ఉంది, మన అతిక్రమమే అడ్డగిస్తూ ఉన్నది. నీవు చేయు పని దీవించబడాలంటే నీ జీవితంలో దేవుడు అవసరమమ్మా. పీపుల్ లుక్ ఫర్ మంచి దినాన్ని కొరకు, మంచి సమయం కొరకు, మంచి అవకాశం కొరకు. నో నో నో, లుక్ ఫర్ గాడ్. నేను ఒకటి చెప్తాను చాలాసార్లు, ఇఫ్ యూ హ్యావ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్, అంత ప్రయాసపడి ఏదో తెచ్చుకున్న కంటే దేవుని సన్నిధి తెచ్చుకుంటే చాలు. ఇఫ్ దెర్ ఈస్ గాడ్, దెర్ ఇస్ అ బ్లెస్సింగ్. హల్లెలూయా. ఎక్కడ దేవుడు ఉంటాడో అక్కడ ఏదేం లాంటి పరిస్థితి కనపడుతుంది. గట్టిగా చెప్పడం వందనాలు చేద్దాం. వేర్ ఎవర్ ద గాడ్ ఇస్, దెర్ ఇస్ అన్ ఈడెన్ ఇన్ యువర్ లైఫ్. ఏదేను వంటి పరిస్థితి దేవుడు తీసుకొస్తాడు. నువ్వెంత కష్టస్థితిలో ఉన్నా, ఎంత పరిస్థితిలో ఉన్నా. అందుకే అంటాడు కదా, ఇస్సాకు కరువులో విత్తి 100 ఫలము పొందిండ. ఇస్సాకులు ఎల్లో విత్తిండంట. ఆ రోజు కరువు నడుస్తుంది, కొంతమంది విత్తుతున్నారు, కొంతమంది విత్తలేదు, వర్షాలు లేవు, మొత్తం పాడైపోతుంది భూమి అంతా. ఇస్సాకు విశ్వాసంతో ఏం చేసినంట, తన బోలములో పంట వేసినట. పంట వేసిన ఇస్సాకుకు 100 ప్రతిఫలం వచ్చింది. బైబిల్ చెప్తుంది 100-fold. కరువులో ఎట్లా వచ్చింది? బికాజ్ ఇస్సాక్ హాస్ గాడ్. దేవుడికి ఏముంది? ఇస్సాకు ఎవరు కలుగున్నారంట? దేవుని. పక్కన చెప్పి దేవుని కలిగి ఉండని. వెనుకాల చెప్పడం, పండుకుంటే లేపు చెప్పండి దేవుడు కలిగి ఉండాలని. ఎందుకంటే వేడి ఎక్కువైతే నిద్ర కూడా మంచిగా వస్తుంది. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. హల్లెలూయా. లెట్స్ గో టు చాప్టర్ 4. 4 సరే, ఇది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ అవర్ ఈరోజు నీకు చెప్తున్న వాక్యం ఒక బ్యాక్గ్రౌండే. 12:30 అయింది ఆల్రెడీ. ఓకే, లెట్స్ గో. ఆదికాండము 4వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. ఆ కుటుంబంలో కదా 2 కుమారులు, ఆ కుటుంబాన్ని కలిగి ఆదాము అవ్వకి 2 కుమారులు ఉన్నారు. చదవమ్మా, ఎవరు ఉన్నారు? తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేదపరచువాడు. చదవ. 2 వ్యక్తులు ఉన్నారు, 2 వృత్తులు ఉన్నాయి. 2 వ్యక్తులు కనబడుతున్నారు. వాళ్ళకి ఇద్దరికి కదా వేరే వేరే వృత్తులు ఉన్నాయి, అంటే వేరే వేరే పనులు ఉన్నాయి. ఒక ఆయన గొర్రెల కాపరి, ఒక ఆయననేమో వ్యవసాయం చేసేవాడు. ఒక ఆయన గొర్రెల కాపరి, ఒక ఆయన వ్యవసాయం చేసేవాడు. చదవమా. కొంతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. కయ్యూను పంటలో కొంచెముగా పంటలో ఆ దేవుడికి యెహోవాకు అర్పణగా తెచ్చెను. చదవమా. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. రైట్, చదవమా. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. హేబేలు అర్పణ దేవుడు లక్ష్య పెట్టిండు. దేవుడు అంగీకరించిండు. నువ్వు తీసుకొచ్చింది కరెక్టే, నేను అంగీకరిస్తున్నాను దేవుడు చెప్పిండు. హల్లెలూయా. నువ్వు తీసుకొచ్చింది ప్రతిదీ దేవుడు అంగీకరించాలి, రూల్ లేదు. మరోసారి చెప్తున్నా, దేవుని సన్నిధికి తీసుకొచ్చిన ప్రతిదీ దేవుడు అంగీకరించాలని రూల్ లేదు. ఎప్పుడు తీసుకుంటాడు దేవుడు? ఎప్పుడు అంగీకరిస్తాడు దేవుడు అంటే, ఏదైతే నువ్వు దేవునికి ఇస్తున్నావో, నీ కానుకలే కానీ, దశమ భాగం కానీ, నీ ప్రార్థనే కానీ, నీ స్తుతియే కానీ, నీ ఆరాధన కానీ, వాట్ ఎవర్ యూర్ గివింగ్ టు గాడ్, ప్రతిదీ నువ్వు దేవుడు అంగీకరిస్తాడంటే తప్పు. గాడ్ హ్యాస్ రిజర్వేషన్స్. దేవుడు అన్నీ అంగీకరించాడు. ఏది అంగీకరిస్తాడు? ఆయన నియమ నిబంధనలు ఏది ఉంటుందో అది మాత్రమే అంగీకరిస్తాడు. హల్లెలూయా. అకార్డింగ్ టు హిస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఆయన నియమ నిబంధనలు ఆయన చెప్పినట్టు చేస్తేనే అంగీకరిస్తాడు. కానీ నీకు నచ్చింది ఆయన తీసుకోమంటే ఆయన తీసుకోడు. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నా, నీకు నచ్చింది దేవుడిని తీసుకోమంటే ఏ రోజు కూడా తీసుకోడు దేవుడు. ఆయనకు నచ్చింది నువ్వు దేవుడికి ఇవ్వగలిగితే దేవుడు తీసుకుంటాడు. గట్టిగా చెప్పడం అందరం చేద్దాం. గాడ్ ఓన్లీ రిసీవ్స్ వాట్ హీ లైక్స్.
గాడ్ ఈజ్ నాట్ రెడీ టు టేక్ వాట్ యూ లైక్. నువ్వు ఏది ఇవ్వాలనుకుంటున్నావు, ఏది నీకు నచ్చింది, అది దేవుడు ఎప్పుడు తీసుకో. దేవుడు ఏది అడుగుతాడో, లేకుంటే దేవుడికి ఏది ఇష్టమో నువ్వు అది వనికి నేర్చుకోవాలి. కానీ మనకిష్టం ఉంది, మనకు నచ్చింది, దేవునికి ఇచ్చేదానికంటే గొప్పదైనా దేవుడు తీసుకోడు. మరోసారి చెప్తాను, ఇట్స్ నాట్. ఎందుకంటే బైబిల్ స్పష్టంగా ఇట్స్ బుక్ ఆఫ్ బిగినింగ్స్ అంటాం కదా, బుక్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అది. కాబట్టి మొదటి ప్రారంభ నియమాలతో ఉన్న బుక్ ఇది. కాబట్టి అందులో ఏం చెప్తుందంటే, కయ్యోను అర్పణ దేవుడు అంగీకరించలేడు, ఏబేలు అర్పణ దేవుడు అంగీకరించడు. ఎందుకంటే ఇందులో ఒక గూఢార్థం ఉంది. దేర్ ఇస్ ఎ స్పిరిచువల్ మీనింగ్ ఇన్ టు ఇట్. అందులో ఒక ఆధ్యాత్మిక మర్మం ఉంది, అందులో ఒక దాచబడ్డ మీనింగ్ అందులో ఉంది, అర్థం అందులో ఉంది. ఎందుకంటే బాగా గమనించండి, ఏదైతే కయ్యోను అర్పించినాడో ఎవరికి, దేవునికి, దేవుడు అంగీకరించలేదు. ఎందుకంటే బాగా గమనించండి, ఆదాము పాపంలో పడ్డప్పుడు ఆయన దిగంబరుడు అని తెలుసుకున్నప్పుడు ఆయన ఏం చేసిండంట, ఏం చేసిండమ్మా, అక్కడున్న చెట్ల నుంచి ఆకులు తీసి ఏం చేసిండు, బట్టలు చేసుకున్నాడు. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొని. కాబట్టి అంజూరపు ఆకులు అడ్డం పెట్టుకుని వాళ్ళు అనుకోరు ఇది తీసుకొని సేమ్ మా లైఫ్, ఇది మా జీవితాన్ని కూడా మా సిగ్గును అప్పేస్తాను వాళ్ళు అనుకోరు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఏదైతే అనుకుంటున్నావో కదా, ఏదైతే నువ్వు కదా సొల్యూషన్ అనుకుంటున్నావో, దేవుని సన్నిధిలో అది సొల్యూషన్ గానే కాదు. అప్పుడు పూర్తికి మాత్రం ఆకులు ఉంటాయి, సాయంత్రం అయ్యేసరికి ఏమైపోతాయి, రేపు 2 days అయినాక ఏమవుతుంది, ఎండిపోతుంది. ఒక 4 రోజుల తర్వాత ఏమవుతాయి, రాలిపోతుంది. అది సొల్యూషన్ కాదు. హల్లెలూయా. చాలాసార్లు మనం ఏదో గొప్ప ప్లాన్ వేసినామని అనుకుంటాం. దే వర్ ట్రైయింగ్ టు డూ సంథింగ్. వాళ్ళు ఏం చేయదలుచుకున్నారంటే దేవుని సన్నిధిలో వాళ్ళు ఒక ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ వెతుకుంటున్నారు. చాలాసార్లు మన ప్రాబ్లంకి సొల్యూషన్ వెతుకుంటే కదా, ఆదమవ్వలు ఏం చేసినట్టయితే అంజూరు ఆకులతో కచ్చడములు చేసుకున్నారు, బట్టలు కుట్టుకున్నట్టు అవుతుంది అంట. కాబట్టి సమస్య అందరికి వస్తుంది, ఇబ్బంది అందరికీ అవుతుంది. వెన్ యూ ఫాల్ కదా, వెన్ యూ హ్యావ్ ప్రాబ్లమ్, గో బ్యాక్ టు గాడ్. నేను చెప్తా, దేవుని సన్నిధికి వస్తే ఒక పర్మనెంట్ ప్లాన్ దేవుడు ఇస్తాడు. గట్టిగా చెప్పడం వందనాలు చేయాలి. దట్స్ వాట్ బైబిల్ సేస్. ప్రారంభ నియమాలతో కూడిన పుస్తకము ఆదికాండం అని చెప్తున్నా. లా ఆఫ్ బిగినింగ్స్ అంటాం దీన్ని. దేవుడు ప్రారంభ నియమాలు రాసి పెట్టిన పుస్తకం ఏదంటే అది ఆదికాండం. లా ఆఫ్ బిగినింగ్స్. ప్రారంభంలో దేవుడు చెప్పింది ఎలా ఉండాలా, ఏది చేయాలా, ఏది చేయవు. మనం అనుకుంటున్నాం మనకు సమస్య కలిగింది, దానికి ఒక సొల్యూషన్ పెట్టుకున్నాం. కొన్నిసార్లు ఆ సొల్యూషన్ ఎట్లయితే మన జీవితానికి వర్కౌట్ కాదు. అప్పటి వరకు బాగా కనపడవచ్చు, కానీ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అది మన జీవితానికి వర్కౌట్ కాదు. అది మన జీవితంలో మేలు చేయదు, కాగా మన జీవితాన్ని పాడు చేస్తుంది, మన జీవితాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి నేను అంటాను ఏంటంటే, చాలాసార్లు వెన్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లం, సమస్య ప్రతి ఒక్కరితో అవుతుంది. బట్ గెటింగ్ బ్యాక్ టు గాడ్ అండ్ ఆస్కింగ్ గాడ్, దిస్ ఇస్ వాట్ ఐ డన్ ప్రభా, నేను చేసినాను, ఐ నీడ్ ఎ సొల్యూషన్ ఫర్ మై లైఫ్. నా జీవితానికి ప్రభా ఒక చిన్న ఆలోచన చెప్పండి అయ్యా, నా జీవితానికి ప్రభా ఒక సమస్యకు ప్రభా దీనికి ఒక ప్రభా పరిష్కారం చెప్పండి ఆయన. వీ నీడ్ టు గో బ్యాక్ టు గాడ్. నేను అదే చెప్తా. చాలాసార్లు సమస్య అనేది జరుగుతుంది. సమస్య జరిగినప్పుడు వీ హ్యావ్ టు గో బ్యాక్ టు గాడ్ అండ్ ఆస్క్ లార్డ్, దిస్ ఇస్ వాట్ ఐ డిడ్, ఐ నీడ్ ఎ సొల్యూషన్ ఫర్ ఇట్. ప్రభా మేము పాపం చేసినాం, దిగంబరులుగా ఉన్నాం, ఏం చేయాలో ప్రభా అని ఆదాం అడిగింటే గాడ్ మ్యాటర్ ఆన్సర్ ఇన్ ఎ డిఫరెంట్ వే. దేవుడు వేరుగా ఆన్సర్ చేసేవాడు. కానీ వీళ్ళు ఏం చేశారు, దే ran and got there కదా సొల్యూషన్. వాళ్ళ యొక్క సొల్యూషన్ తీసుకొచ్చి దే వాంట్ టు స్టాండ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ దట్ వీఆర్ ఓకే. మన ఒక సొల్యూషన్ మన జీవితంలో తెచ్చుకొని దేవుని ముందు నిలబడి మేము బాగానే ఉన్నాం, మేము కరెక్ట్గానే ఉన్నాం, మేము బాగానే చేస్తున్నాం అన్న ఆలోచన ఆదాముకు అవ్వకు వచ్చింది. నిజంగా ఆదాము అవ్వ ఆ తప్పులు పడ్డప్పుడు, దిగంబరులను తెలిసినప్పుడు దేవుడైన యెహోవా అడిగేది, తండ్రి పాపం చేసినాం, నువ్వు చేయకూడదని మేము చేసినాం అయ్యా, ఈ పరిస్థితి మాకు వచ్చింది, దీనికి మేము ఏం చేయాలా అని అడిగింటే గాడ్ మైట్ హావ్ డన్ ఎ సొల్యూషన్. దేవుడు దానికి ప్రత్యామ్నాయం, లేకుంటే మంచి కదా ఆలోచన దేవుడు చెప్పేవాడు, లేకుంటే దాని నుండి ఎలా విడిపిస్తున్నానో ఒక ప్రత్యామ్నాయం చేసేవాడు. బట్ దే వెంట్ అండ్ డిడ్ దేర్ ప్లాన్. వాళ్ళ ఆలోచన ధన చేసుకుంటూ పోయారు. కాబట్టి ఏమైంది బాగా గమనించి, ఆ ఆలోచన ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే దేవునికి తెలుసు ఆకులు చాలా కాలం ఉండేది, దే నీడ్ ఇట్, అవి తొలగించబడాలా, వారంకైనా కానీ అవి పనిచేయవు. అని దేవుడు ఏం చేసిందంట, ఏం చేసినప్పుడు 4 చూసినట్టు కిందే చూసినట్టయితే దేవుడైన యెహోవా ఏం చేసినట్టే వారికి చర్మపు, దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి. చర్మపు చొక్కాయిలు చేయాలంటే కదా ఒక గొర్రె పిల్లనో లేకుంటే ఏదో పశువునో అక్కడ ఉన్న ఏదో ఒక జంతువు వధించబడ్డది. ఎవరిని బట్టి వధించబడ్డది? గట్టి ఎవరిని బట్టి అది వధించబడ్డదమ్మా? గట్టి చెప్పాలి, గట్టి చెప్పండి. ఎవరిని బట్టి? దేవుడైన యెహోవా ఒక జంతువును వధించింది. ఎవరిని బట్టి?
ఆదాముని బట్టి. ఎందుకు బైబిల్ అంటారు నువ్వు ఈ పండు తిన్న దినమున నిశ్చయంగా నువ్వు ఏం చేస్తావు? కాబట్టి ఆదామును దేవుడు ప్రేమించింది కాబట్టి ఆదాం బద్దల్ని ఎవరిని చంపినట్ట దేవుడు? అంటే ఇప్పుడు ఎవరిని చంపినట్ట? జంతువును కదా. ఒక జంతువుని చంపి దాని యొక్క చర్మము ఆదాం కప్పిండి అంటే అర్థమైంది. దీనిని బట్టి నువ్వు ఇక్కడ రక్షింపబడ్డావు. గట్టిగా చెప్పులు వందనాలు చేద్దాం. హల్లెలూయా. ఈ జంతువుని బట్టి ఈరోజు నువ్వు జీవితంలో ఏమైందంట? రక్షింపబడ్డావు. దిస్ ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. కాబట్టి ఆ రక్తము మొదటి కదా ప్రారంభంలోనే రక్తము కార్చబడి, బ్లడ్ బిన్ ఇన్ ద స్టార్టింగ్ ఆఫ్ ది బుక్ ఆఫ్ జెనసిస్. ఆది కాండంలో ఆ రక్తము కనబడుతుంది. దేవుడు దేనికోసం రక్తం కార్చినట? పాపానికి ప్రాయశ్చిత్తం ఏందంట? రక్తమే. పాపానికి ప్రాయశ్చిత్తం రక్తం అంటే అర్థమైంది. పాపంకి ప్రాయశ్చిత్తం రక్తం అంటే రక్తంలో ఏముంది? ప్రాణం ఉంటుంది. హల్లెలూయా. బైబిల్ సేస్ రక్తంలో ఏముందంటమ్మా? ప్రాణం ఉంటుంది. దేర్ ఇస్ ద లైఫ్. చదవమా వాక్యం. లేవికాండం 17వ అధ్యాయం 11వ వచనం చదువు. లేవికాండం 17వ అధ్యాయం 11వ వచనం చదువుతాం. రక్తము దేహమునకు ప్రాణము. రక్తము దేహమునకు ఏమైందంట? ప్రాణము. ప్రాణం. చదవమా. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై దాన్ని మీకు ఇచ్చి తిని. ఎందుకు ఇచ్చినట్టు దేవుడు? తినని కాదు. ఏం తినకూడదు అంటమ్మా కదా. క్రైస్తవులు ఏం తినకూడదు? ఏం తినకూడదమ్మా? గట్టిగా చెప్పండి. ఏం తినకూడదు? కొంతమంది తింటారు, తినకండి. బైబిల్ ఎందుకు ఇవ్వబడదు అంటే ప్రాయశ్చిత్తం చేయడానికి ఇవ్వబడదు, కానీ తినడానికి కాదు అది. హల్లెలూయా. యు కెనాట్ ఈట్ ద బ్లడ్ బికాస్ బ్లడ్ హ్యాస్ లైఫ్. బ్లడ్లో ఏముందంట? పాపం. అది ఎందుకు ఇవ్వబడ్డది? ప్రాయశ్చిత్తం కొరకు. నువ్వు చేసిన పాపానికి ప్రతిగా అది కుమ్మరించబడడానికి దేవుని సన్నిధిలో ఇవ్వబడ్డది, కానీ నువ్వు తినడానికో ఇంకేదో చేయనికి ఇవ్వబడలేదు. బ్లడ్ బిన్ సాక్రిఫైస్డ్ టు రిడీమ్ యూ కదా. నిన్ను ప్రాయశ్చిత్తంగా, నీకు ప్రాయశ్చిత్తం చేయడానికి అది అర్పించబడదు. కాబట్టి బాగా గమనించాలా. మొదట రక్తం చిందించబడేది ఆదాం అవ్వలు బట్టి. కాబట్టి ఇక్కడ దేవునికి ఒక సొల్యూషన్ ఉంది. సొల్యూషన్ ఏంది? ఒక జంతువు వధించబడ్డది, ఒక పశువు వధించబడ్డది. అయితే నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత 4వ అధ్యాయంకి వచ్చిన తర్వాత కయ్యోను చూస్తే ఎందులో పనిచేస్తున్నంట? కయ్యోను తన తండ్రి యొక్క తప్పిదంలో పనిచేస్తా ఉన్నాడు. హల్లెలూయా. కయ్యోను ఎందులో పనిచేస్తున్నంట? తన తండ్రి యొక్క తప్పిదంలో పనిచేస్తాడు. ఏదైతే ఆదాము కదా గ్రేట్ ప్లాన్ అనుకొని ఆకులు చేసుకుంటూ ఆ సేద్యాన్ని కయ్యోను ఎంచుకున్నాడు. హల్లెలూయా. కానీ ఏబేలు ఏం చేసిండంట? ఏబేలు తన తండ్రి యొక్క సొల్యూషన్లో లేకుంటే ఏమంటాం, ఆ యొక్క దేవుని యొక్క ప్రణాళికలో పనిచేయడం మొదలుపెట్టిండు. హల్లెలూయా. కాబట్టి వాళ్ళిద్దరికి ఉన్న వేరియేషన్ అదే. కయ్యోనేమో తన తండ్రి యొక్క తప్పులో పనిచేయడం, ఆ తప్పును కంటిన్యూ చేసేది కదా, ఆయన సైద్యపరుస్తూ ఉన్నాడు. ఇక ఏబేలు వచ్చి ఏం చేసిండ? తన తండ్రి యొక్క సొల్యూషన్ లేకుంటే ఆ యొక్క ప్రాయశ్చిత్తంలో పనిచేయడం మొదలుపెట్టాడు. కాబట్టి దేవుడు అంగీకరించాల్సి వచ్చినప్పుడు మళ్ళీ తప్పును అంగీకరించట్లేదు, కానీ దేని అంగీకరిస్తుందంట? ఏబేలు అర్పించిన ఆ యొక్క గొర్రెపిల్లను అంగీకరిస్తుంది. ఎందుకంటే గాడ్ వాంట్స్ వాట్ హీ వాంట్స్. ఆయనకి ఏది కావాలనో అదే మనం ఇవ్వాలి. ఒక సొల్యూషన్ ఏదో మనం అనుకొని ఇది గ్రేట్గా ఉంటుంది అని మనం దేవునికి ఇస్తే దేవుడు తీసుకునేవాడు కాదు. కాబట్టి కయ్యోను అర్పణ ఎందుకు అంగీకరించబడడానికి దేవుడు కదా ఆయన ఎందుకు తృణీకరించిందంటే బైబిల్ ఏం చెప్తుందంటే తన తండ్రి తప్పులో ఆయన పనిచేయడం మొదలుపెట్టి హీస్ బిన్ వర్కింగ్ ఆన్ ద ల్యాండ్ అగైన్. బైబిల్ ఏమన్నది? నీ చెమట కష్టంతో నువ్వు దాని పంటను తిందు. అది శాపం. హీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ద కస్. కానీ ఏబేలు మాత్రం దేనిపై పనిచేయడానికి వచ్చినట్ట? దేవుడు ఏదైతే తన తండ్రికి తన పాపానికి ప్రత్యామ్నాయంగా ఓ గొర్రెపిల్లను వధించాడో ఆ గొర్రెలను ఆయన కథ పెంచడం మొదలుపెట్టాడు. కాబట్టి అందులో నుండి దేవుని సన్నిధికి తీసుకొచ్చాడు. మై చర్చ్ వి నీడ్ టు అండర్స్టాండ్. దీన్ని ఏమి నియమిస్తుంది అంటే దేవునికి మనం పంట కదా మనం పంట పొలంలో నుంచి ఇవ్వకూడదు అంటే అది కాదు అర్థం. నేను ఏమంటే దీనికి డీపర్ కదా లోతైన అర్థం చెప్తా ఉన్నాను. ఏమి ఇవ్వండి? దేవుడు ఏదైతే మన జీవితంలో కోరుకుంటాడో, ఏదైతే మనం అడుగుతుండో అది మనం శ్రేష్టమైనది ఇవ్వాలి. కానీ మనకు నచ్చింది, మనం అనుకున్నది, మన యొక్క ఆలోచనను దేవునికి ఇవ్వకూడదు. దట్స్ వాట్ మీనింగ్ ఈజ్ ఆల్ అబౌట్. కాబట్టి కయ్యోను వర్క్డ్ ఇన్ హిస్ ఫాదర్స్ ప్రాబ్లమ్స్ కదా. ఆయనకేమంటే సిన్స్. కయ్యోను దేంట్లో పనిచేసినంట? ఏదైతే ఆదాము తను తాను కదా చుట్టుకోవడానికి లేకుంటే తన సిగ్గు కాపాడుకోవడానికి కదా పనిచేసిండో ఆ పొలంలో నుండి ఏం తీసుకొచ్చినట్ట? దేవునికి అర్పణ తీసుకొచ్చి. గాడ్ సెడ్ నో, దిస్ విల్ నాట్ వర్క్ ఫర్ యువర్ లైఫ్. ఇది నీ జీవితంలో పనిచేయదు అని ఏం చెప్పదలుచుకుంటే నీ ఎల్లవేళలో నీ కష్టమే నేను బతకనీయది. నీ కష్టంపై ఆధారపడితే కదా నువ్వు చాలా ఇబ్బందులు పాలవుతావు. కాబట్టి దేవుడు ఏం కోరుకుంటే నీవు దేవునిపై ఆధారపడితే నీ కష్టంకు తగిన ప్రతిఫలం దేవునికి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దట్స్ వాట్ గాడ్ సేస్. దట్ సొల్యూషన్ ఏంటంటే దేవుని యొక్క
ఆ యొక్క ఆలోచనలు మనం బతకగలిగితే దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవిస్తాడు. దేవుడు మన జీవితాలు ప్రతి పాపం నుండి మనల్ని విడిపిస్తాడు. కయ్యోను చేసిన తప్పదే, ఆయన తీసుకొచ్చి పంట పొలంలో ఇరిపించింది. ఎందుకంటే ఆయన ఏం చేసినంటే, నీవు సత్క్రియ చేసిన ఎడల తలను ఎత్తుకున్నావా? ఒక్క నిమిషం అమ్మ. కయ్యోను దేంట్లో పనిచేసినట్టమ్మా? తన తండ్రి యొక్క తప్పిదంలో పనిచేసాడు. ఏబేలెన్లో పనిచేసినంట తన తండ్రి యొక్క కదా క్షమాపణలో పనిచేసినాడు. కాబట్టి ఒక అర్పణ అంగీకరించబడ్డది, ఒక అర్పణ అంగీకరించబడదు. చదవమ్మా, కిందికి చదవం. యెహోవా కయీనుతో నీకు కోపమేలా? అయితే దేవుడు అలా అంగీకరించింది కాబట్టి కయ్యోనుకు కోపం వచ్చింది. ఎవరు కోపం వచ్చింది? దేవుడు నాది ఎందుకు అంగీకరించలేడని కోపం వచ్చింది. నేను కూడా దేవునికి అర్పించిన, నాదెందుకు దేవుడు తీసుకోలేని కయ్యోను కోపం వచ్చింది. అయితే కయ్యోనుతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఏం చెప్తున్నట? యెహోవా కయీనుతో నీకు కోపమేలా? నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నవేమి? నువ్వు సత్క్రియ చేసిన ఎడల నువ్వు కరెక్ట్ గా చేసిన ఎడల, నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా అంటారు కదా. మనము దేవుడు అంటారు కదా, కయ్యోనుకు ఒక ఆపర్చునిటీ దేవుడు ఇస్తా ఉంటాడు. ఏమని ఇస్తాడంట? నువ్వు సత్క్రియ చేస్తే నీ తలెత్తుకోవా. దేవుడు కయ్యోనుతో చెప్తున్నా ఏంటంటే, నువ్వు చేసేది కరెక్ట్ కాదు కాబట్టి నేను అంగీకరించలేను. కానీ కయ్యోను ఏం చేయాలా? కయ్యోను ఏం చేయాలమ్మా? వెళ్ళి మనం ఇంకొక అర్పణ తీసుకొచ్చి దేవునికి అర్పించాలి. దట్స్ ఇట్. కయ్యోను ఏం చేయాలా? వెళ్ళి ఇంకొక అర్పణ తీసుకొచ్చి అర్పణ దేవునికి అక్కడ అర్పించేస్తే ఆడికి సొల్యూషన్ అయిపోయింది. దాట్స్ ఎండ్. ఆదాం ఏం చేయాల్సిందే? ప్రభా మేము తప్పు చేసినాం, మాకు ఒక కదా సొల్యూషన్, ఇంకా దీనికి ఒక మాకు ఒక ఆలోచన చెప్పంటే దేవుడు చెప్పేది. ఆదాం చేయలేడు. ఇక్కడ మళ్ళీ కయ్యోను వచ్చి దేవుడు చెప్తాడు, నువ్వు సత్క్రియ చేసినట్లా నువ్వు తల ఎత్తుకో అంటే ఏం చేయాలా? తప్పు అయిపోయింది. కయ్యోను పోయి ఏం తీసుకురావాలో అర్పణ తీసుకొచ్చి దేవునికి పెట్టాలి. కానీ ఏం చేసినట్ట కయ్యోను ఏబేలు చంపడానికి ఇష్టపడ్డాడు, కానీ ఒక బలిని దేవునికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ఈరోజు మానవులు చేసిన తప్పిదం అదే. మనం అనుకుందే చేయాలా, మనకు నచ్చిందే చేయాలా, నేనే కరెక్టు, నా ఆలోచన కరెక్టు, నేనే కరెక్ట్ అని కదా ఎంతవరకు వెళ్తున్నామంటే మన చేత కదా భయంకరమైన తప్పులు, భయంకరమైన వాటిని చెప్పి మనకు రెడీగా ఉన్నాం. కానీ దేవుడు చెప్పే చిన్న ఆలోచనతో కరెక్షన్ చేసుకొని దేవుని సరి ప్రభా ఐ వాంట్ టు డూ దిస్, బ్లెస్ మీ అని నీకు రెడీగలేం. ప్రభా ఇది నేను సరి చేసుకుంటా, ప్రభా నన్ను దీవించవా, నా కుటుంబాన్ని దీవించగా అనే ఆలోచన మనుషులో లేకుండా పోయింది. దట్స్ వాట్ ఇట్ హ్యాపెన్. కయ్యోను చేసిన తప్పదే. నువ్వు సత్క్రియ చేసినట్లా తలెత్తుకోవా అంటే ఏం చేయాలి? కయ్యోను అర్పణ అక్కడ పడేసి కదా ఏబేల్ దగ్గరకు పోయి అండ్లకెలో శ్రేష్టమైన మందలో తీసుకొచ్చి దేవునికి అర్పిస్తే అయిపోయింది. ఇట్ డెడ్ ఎండ్స్ ద మ్యాటర్. ఎట్లనే దేవునికి అర్పణ తీసుకొచ్చినావు, దేవుడు అంగీకరిస్తున్నాడని తెలిసినప్పుడు నువ్వు ఏం చేయాలా? ఏది అంగీకరిస్తావు అది తీసుకోవాలి. నువ్వు ఎందుకు తీసుకోవు నాది అని మొండిగా కూర్చుంటే ఏమైందంటే కయ్యోను శపించబడ్డాడు. హల్లెలూయా. ఇఫ్ యు స్టార్ట్ వర్కింగ్ వాట్ యు వాంట్, నువ్వు అనుకుందే కరెక్టు, నేను చేసిందే కరెక్టు, ఇట్లనే చేస్తా, ఇట్లనే వెళ్తా, ఇదే నా లైఫ్, ఇదే నా రైట్, ఇదే రైట్, ఇదే నా రూట్ అనుకుంటూ పోయినావు అనుకో, దట్ యు విల్ బి కర్స్డ్ వన్ డే. నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవునికి అనుకూలమైన జీవితంలో చేయగలిగితే, దేవునికి అనుకూలంగా నువ్వు నడవగలిగితే నీ యొక్క కదా పని స్థలము దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. యు విల్ బి ద ప్రిపేర్డ్ ప్లేస్ ఆఫ్ ది గాడ్. దేవుడు సిద్ధపరిచే స్థలంలో నిన్ను పెడతాడు, నీ కుటుంబాన్ని పెడతాడు, నీ పిల్లలను పెడతాడు, నీ జీవితం భవిష్యత్తును పెడతాడు. అంతేగాని నా కష్టము, నేనే కరెక్టు, నేనే చేస్తున్నా, నా ఆలోచన కరెక్టు, నేను చేస్తున్న కరెక్ట్, నో బై చాన్స్ యు కెనాట్ డూ అండ్ ఫైట్ విత్ గాడ్. నీ ఆలోచనతో దేవునితో పోరాడడం మానే. అ సింపుల్ థింగ్, డ్రాప్ యువర్ ఐడియాస్. నీ ఆలోచన కరెక్ట్ ఉంటే వదిలిపెట్టి ప్రభా చెప్పండి ఏం చేయాలో. మై చర్చ్, గాడ్ నోస్ మ్యాన్ విల్ సిన్. దేవునికి బాగా తెలుసు మనుషుడు తప్పు చేస్తాడని సంగతి. దేవునికి బాగా తెలుసు మనుషుడు తప్పు చేస్తాడని. చేసినప్పుడు అందుకే బైబిల్ అంటే కదా అతిక్రమము దాచిపెట్టువాడు. గట్టి చెప్పండి ఏమంటారు వాక్యం? సామెత గ్రంథములో తీద్దామా ఎవరా? అతిక్రమము దాచిపెట్టువాడు ఎక్కడ చూద్దామా? 24 అనుకుంటా, చూద్దాం. 21. అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లుడు. వాక్యం చూద్దాం. వాక్యం ఏడు చూడదు. ఒకసారి చద్దాం అదొక. దొరికితే ఎవరని చెప్పడం. కాబట్టి నువ్వు తెలుసుకోవాలా, యూ షుడ్ నాట్ బి ఎ హార్డ్ మైండెడ్ పర్సన్. నేను అదే అంట. దేవుని సన్నిధికి మనం వస్తే ఎంతమ్మా? సామెత కింద 28వ అధ్యాయం 13వ వచనం. సామెత 28, 13వ వచనం తీద్దామా ఎవరైనా? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. బాగా గమనించండి. దేవుడు ఏమంటాడంట? మనుషుడు తప్పు చేస్తాడు, మ్యాన్ విల్ డూ ఫాల్. ఖచ్చితంగా మనుషుడు పడిపోతాడు, తప్పు చేస్తాడు.
బైబిల్ స్పష్టంగా ఉంటుందమ్మా. మళ్ళొకసారి అండర్లైన్ చేసుకుని మీ బైబిల్లో, మీ బైబిల్ అండర్ చేసుకుని ప్రతి మనుషునికి తెలవాల్సిన అర్థం ఇది. నేను చెప్తున్నాను మళ్ళొకసారి, దిస్ ఈజ్ ద రియాలిటీ. బైబిల్ ఈజ్ ఎ రియల్ థింగ్. బైబిల్ మనుషుడు తప్పు చేస్తాడని నీకు తెలుసు. దేవుడు ఏమంటాడు నీకంటే, అతిక్రమం చేసి దాచిపెట్టకు, నేనే కరెక్ట్ అని వాదించకు, నేనే కరెక్ట్ అని దానితో కొట్లాడకు, నేనే కరెక్ట్ అని దేవుని ముందు నిలబడకు. డోంట్ డూ దాట్. అతిక్రమము దాచిపెట్టినాం అనుకో, నువ్వు వర్ధిల్లవు. చేసిందే తప్పు మళ్ళీ మీదికి వెళ్ళి అది కరెక్ట్ అని వాదించడం, చేసిందే తప్పు నేనే రైట్ అని వాదించడం, నా ఆలోచన కరెక్ట్. నో, నెవర్ డూ దాట్. నేను ఒకటే తెలుసుకున్నాను లైఫ్లో. ఐఎమ్ టెలింగ్ యాజ్ అ పాస్టర్, మీ పాస్టర్గా నాకు నా ఆలోచన ఒకటే, నేను బాగుపడాలంటే నా ప్రయత్నం ఫెయిల్ అయితే డజంట్ మ్యాటర్. నేను ఒకటే తెలుసుకుంటాను, ప్రభా నా ప్రయత్నం ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యిండొచ్చు, బట్ ఐ నో యువర్ ప్లాన్స్ విల్ నాట్ ఫెయిల్. నీ ఆలోచన ఫెయిల్ కాదని తెలుసు. ద బెటర్ ఐ డూ ఇస్ దిస్, ప్రభా నాకు ఈ ఆలోచన చేయమంటావా, లేకుంటే ఇంకో ఆలోచన చెప్తావా? దిస్ విల్ బీ మై ప్రేయర్. నీ పాస్టర్గా నేను నేర్చుకున్న సత్యం ఇది. ప్రతిసారి నేను చేసేది ఒకటే, లార్డ్ లెట్ యువర్ ప్లాన్ విల్ బి డన్. నీ చిత్తం జరుగును గాక. ప్రతిసారి మీకు ప్రార్థన చేపిస్తుంది, దేవుని రాజ్యము, ఎవడు కష్టపడి అంత శ్రమపడి దానికి కథ రావాల్సిన దానికంటే రాకుండా లాస్ అయ్యేదానికంటే ఈజీ థింగ్ టు గెట్ టు గాడ్. లార్డ్ ఐ వాంట్ టు ప్లస్, ఎవరు నేను దీవించబడాలా, నీ ఆలోచన చెప్తావా అన్నది ఈజీయా. దానికి ఏం కావాలో తెలుసా? నీ గర్వము అనగాల్సి వస్తుంది. హల్లెలూయా. యు ప్రైడ్ షుడ్ ఫాల్. దేవుని సన్నిధికి వచ్చి అడగాలంటే గర్వం పడబడాలి. అందుకే బైబిల్ అంటే అతిక్రమము దాచిపెట్టువాడు, చాలామందికి ఎగో ఉంటుంది, కనపడదు బయటికి. నాదే, నేను రైట్. నో మై చర్చ్ నెట్ డూస్. నీకు ఏం కావాలని అదే అడుగుతా. డూ యూ వాంట్ బి బ్లెస్డ్ ఆర్ డూ యూ వాంట్ యువర్ మైండ్ టు బి లైక్ దాట్? నీ ఆలోచన నెరవేర్చుకోవడం కావాలన్నా, నువ్వు దీవించబడడం కావాలన్నా, నీ ఆలోచన నెరవేర్చుకోవడం కావాలన్నా, నీ జీవితం బాగుపడడం కావాలన్నా, నీ ఆలోచన నెరవేర్చుకోవడం బాగాలన్నా, నీ పని కావడం ఇంపార్టెంటా? ఏది ఇంపార్టెంట్ నీ జీవితంలో? ఇట్లనే కావాలనుకున్నాడు ఏ రోజు కూడా దేవుడి నుండి జవాబు పొందుకోలేడు. కానీ ప్రభా ఏ విధం చేతనైతే ఏముంది ప్రభా, నువ్వు దీవిస్తే చాలన్నోడు దీవించబడతాడు. గడిగించబడి వందనాలు. హల్లెలూయా. ఏ విధం చేత అయితే ఏముంది ప్రభా, ఎట్లయితే ఏముంది ప్రభా, నా ఆలోచనలో నీ ఆలోచన ఏది జరిగినా నా జీవితంలో నేను దీవించబడాలా, నేను శాంతి సమాధానంతో ఉండాలా, నేను సమృద్ధిలో ఉండాలా, నా పిల్లలు దీవించబడాలా, గొప్ప భవిష్యత్తు. లార్డ్ ఐ జస్ట్ వాంట్ యువర్ విల్ బి డన్. నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో భూమి మీద. ప్రభా నా కుటుంబం నెరవేరును గాక నాయన, నా ఉద్యోగంలో నెరవేరును గాక ప్రభా, నా యొక్క వ్యాపారం నెరవేరు. నమ్మచ్చు కదే. ఇక్కడ ఏం చేయాల్సిన కయ్యోను పోయి ఇంకో అర్పణ తీసుకొస్తే అయిపోయింది. అట్టెట్ట అంగీకరించావు? అండ్ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ గాడ్. పోయి ఏం చేసిండు? ఏబేలు చంపేసిండు. ఎవరు చంపేసిండు? ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చి అర్పిస్తే అయిపోయింది. ఆ చిన్న దాంతో చేసేపోయి మనిషిని చంపడానికి, తమ్ముని చంపడానికి. మూర్ఖత్వం మనల్ని ఎక్కడ నడిపిస్తుందంట? నాశనం తట్టు నడిపిస్తుంది. హల్లెలూయా. మూర్ఖత్వం ఎట్లా నడిపిస్తుందమ్మా? అందుకే లెట్స్ నాట్ హ్యావ్ ఎ హార్డ్ అండ్ మైండ్ కదా. కరెక్ట్ కదా నేను అంటున్నా కదా. చాలాసార్లు మనుషులు దే హ్యావ్ ఎ హార్డ్ మైండ్, చాలా కఠినమైన మనసు కలిసి ఉంటారు. లెట్స్ నాట్ బీ లైక్ దాట్. ఈ లైఫ్లో మనం జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క హస్తం ఉన్న మన జీవితంపై ఎంతైనా మంచిది. చూసుకోవాల్సింది ఏంటంటే, నేను ఏడెళ్ళినా, నేను ఏడ పని చేసినా, నేను ఏ నిలబడ్డా, ఆ ప్రాంతం ఏదేనిలా ఉండాలంటే దేవుడు మనతో ఉండాలి. గడికి చెప్పుల వందనాలు చెల్లిస్తాం. గాడ్ ఇస్ బ్లెస్డ్. మై చర్చ్ ఐమ్ టెల్లింగ్ యూ. కయ్యోని చేయాల్సింది అది, కానీ కయ్యోని ఏం చేసిందంట? ఏబేలును చంపేసింది. చదవమ్మ, కిందికి చదవం. నువ్వు ఆ వర్స్ ఇంతకుముందు చదవమా, అది తిరిగి మనం చదుదాం. యెహోవా కయీనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? నువ్వు సత్క్రియ చేసిన తలనెత్తుకోవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదు అనెను. రైట్. కాబట్టి కయ్యోనుతో చెప్తున్నాడు, నువ్వు చేయదే తప్పు, మళ్ళీ మీ నుంచి దాన్ని వాదించి ఇది కరెక్ట్ చేయమని అంటే దేవుడు చేయడు. దేవునికి ఒక నియమం ఉంది. ఆ నియమం ప్రకారం దేవుడు నడుస్తాడు. ఆ నియమంలో నువ్వు నడవగలితే నువ్వు దీవించబడతావు. నీ శాంతి సమాధానం ఉంటుంది. ఏది చేసినా దేవునికి మీరు నువ్వు అనుకున్నట్టే లైఫ్ ఉంటుంది అనుకోవడం తప్పు. మరోసారి చెప్తున్నా, చాలా మందికి ఉన్న ఒక పిచ్చి ఆలోచన, నేను ప్లాన్ చేసిందే కరెక్ట్, నేను అనుకున్నట్టే లైఫ్ ఉంటుంది. మై చర్చ్ నెవర్ ఇట్ హ్యాపెన్స్. ఇది ఎప్పుడు అట్లా జరగదు. చాలాసార్లు చెప్తా మీకు, దిస్ అ ప్రాక్టికల్ థింగ్. నీ జీవితం 10% నీ చేతిలో ఉంది, కానీ 90% దేవుని చేతిలో ఉంది. హల్లెలూయా. రేపు ఏమి జరుగుతుంది, ఎలా జరుగుతుంది అన్న సంగతి నీవు ఆలోచన ఉండడం తప్పని అంటలేను, కానీ దేవునికి అప్పచెప్పడం అనేది నేర్చుకోకపోతే మన జీవితంలో ఇంకో మార్గం వెళ్ళడం మనకు కష్టమైపోతుంది, ఇబ్బందికరంగా మారుతుంది. ఇట్లయితేనే బాగుంటుంది అనేది మంచిది కాదు. గో బ్యాక్ టు గాడ్. నీకు అర్థమైతే లేదు,
గో బ్యాక్ టు గాడ్ అండ్ ఆస్క్, కొంచెం లేట్ అయినా ప్రభా దీనికి ఒక ఆలోచన చెప్పు ప్రభా, దీనికి ఒక సొల్యూషన్ చెప్పు ప్రభా అని అడుగుతుంది మంచిది. మరోసారి చెప్తున్నా, లెట్స్ నాట్ ఫైట్ విత్ గాడ్ విత్ ద మైండ్స్. మన ఆలోచనతో దేవునితో పోరాడడం మంచి. కయ్యోను వాళ్ళే, కయ్యోను ఏమని ఇంకో తీసుకొచ్చి అర్పణ అర్పిస్తే అయిపోయింది. కానీ ఏం చేశాడు, అర్పణ అర్పించే దానికంటే పోయి తమ్ముని చంపాల్సి వచ్చింది. ఈ జస్ట్ కిల్డ్ హిస్ బ్రదర్. ఏం చేసినట్ట, కయ్యోని దేవుడు చంపేసి, ఆ ఏబేలును దేవుడు ఏం చేసినట్ట, కయ్యోను ఏబేలును చంపే. 8వ వచనం, 8వ వచనం. కయ్యను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడెను. కయ్యోను తన తమ్ముడైన, చెప్పిన తర్వాత కయ్యోను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు. ఎక్కడ తీసుకుపోయాడు కయ్యోను ఏబేలు? ఎక్కడ తీసుకుపోయినామా? పొలం తీసుకుపోయాడు. ఎవరి పని, ఎవరి ఏరియా అది? కయ్యోని ఏరియా. ఎవరి ఏరియా అది? కయ్యోని ఏరియా. కయ్యో పొలం పని చేస్తాడు కాబట్టి ఎక్కడ పట్టుకుపోయాడు ఏబేలును? పొలంలోకి పట్టుకుపోయాడు. ఏబేలు ఎక్కడ పని చేస్తాడు? ఆయన గొర్రెల కాపరు కాబట్టి ఆయన అడవిలో పని చేస్తాడు. ఈయన ఏరియా పోయింది. ఎక్కడ చూసింది? ఈ ఏరియా నుండి ఆ ఏరియాకి పోయింది ఆయన. ఎక్కడ నుండి? ఏబేలు ఎక్కడ ఉండాలా? ఆయన మందలు మేపుకుంటూ ఆయన అడవిలో ఉండాలి. కయ్యోను ఆయన ఎక్కడ చేయాలా? ఆయన పని చేస్తుంది కాబట్టి ఎక్కడ చేయాలా? పొలంలో పని చేయాలి. ఏబేలుని ఎక్కడికి లాగినట్ట? పొలంకి లాగింది. హల్లెలూయా. కాబట్టి గమనించండి, చాలాసార్లు దేవుడు మనకు నియమించిన స్థలంను విడిచి ఏడికంటాడికి పోకూడదు. ఏబేలు స్థానంలో ఉండాలా, కయ్యోను స్థానం ఉండాలి. కాబట్టి వాడు మావాడే కదా, నా ఫ్రెండే కదా, సరే వాడు తప్పు చేసినా నా ఫ్రెండే కదా అని అటు ఇటు పోయినాం అనుకో, ఇబ్బందులు జరుగుతాయి. బీ ఇన్ యువర్ ప్లేస్. అందుకే అంటాం బీ ఇన్ యువర్ ప్లేస్. దుష్ట ప్రవర్తన మంచి నడవడిని. కాబట్టి బీ ఇన్ యువర్ ప్లేస్. దీనికి ఒక స్పిరిచువల్ మీనింగ్ ఏంటంటే, ఏబేల్ను కయ్యోను తన కదా పొలంలో తీసుకుపోయి అక్కడ చంపేసి. చెప్పమ్మా, చదువు ఏమన్నది, ఏం చేసినట్టు అక్కడ? వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలును మీద పడి అతన్ని చంపెను. ఆయన మీద పడి చంపెను కాబట్టి చంపేసింది ఆయన. కాబట్టి ఈ కయ్యోను ఏబేలు సంగతి ఇక్కడ వరకు మనం చూసినాం. అయితే ఈ సిల్వకు ఏదో ఒక సాదృశ్యం అంటే బాగా గమనించాలి. అవ్వకు దేవుడు ఒక మాట చెప్పిండు, నీ సంతానమునకు సర్ప సంతానంకి వైరము కలిగిస్తారు కదా. నీ సంతానము దాని తలను చితకగొట్టు. దేని తలను? సాతాను వచ్చారు. కానీ అవ్వ ఏమనుకుంది, నాకు 2 కుమారులు పుట్టినారు, నా కుమారులు ఒకడు ఖచ్చితంగా ఏం చేస్తాడంట కదా, ఈ పాపం నుండి మమ్మల్ని విడిపిస్తాడనుకుంది. కాబట్టి ఆ ప్రవచనం ఆమె అనుకుంది. కానీ ఏమైపోయింది? ఏబేలు పొలంలో చంపబడ్డాడు. సాటన్ కిల్. అక్కడ నుండి మొదలు పెడితే సాతాను ఎవరు వాడిని చితకగొడతారో తెలియక లాస్ట్ ఇక్కడి వరకు యేసు ప్రభు వారికి అందరినీ కూడా అది చంపుతూ వస్తాం. సో దాట్ వాళ్ళకు రక్షణ లేకుండా, ఎవరికి లేకుండా? మానవునికి రక్షణ లేకుండా సాతాను తను చేసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది కంటిన్యూ. ఎందుకంటే దానికి తెలుసు దేవుడు ఏం పలికిండు, నీకును స్త్రీకిని, నీ సంతానమును స్త్రీ సంతానం వైరము నేను కలిగి. నువ్వు దాని మెడ మీద కొట్టేదు, వాడి మీద తలను చిత్తుకోడు. ఎవరు నన్ను కదా నా స్థానం నుంచి తప్పిస్తాడని బాగా గమనించండి. దేవుడు మనుషులకు, మానవులకి ఏమిచ్చిండంట? భూమిని ఇచ్చిండు, భూమిపై అధికారం ఇచ్చిండు. దాన్ని ఎవరు లోపరుచుకున్నాడు? సాతాను. వాడు అబద్ధాలు చెప్పి భూమిపై ఉన్న అధికారాన్ని, పాపంలో వీళ్ళు పడంగానే భూమిపై ఉన్న అధికారం సాతాను దొంగలించి. ఈరోజు కూడా కదా సాతాను చేస్తున్నది, నిన్ను పాపంలో నెట్టి నీకున్న అధికారాన్ని వాడు దొంగలిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈజ్ జస్ట్ ఆఫ్టర్ యువర్ పవర్. నేను ఎట్టి పరిస్థితిని దొబ్బగలిగితే పాపంలో దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని, నీకు ఇచ్చిన మేలును, దేవుడు ఇచ్చిన నీ కుటుంబాన్ని, దేవుడు ఇచ్చిన నీ భవిష్యత్తును, దేవుడు ఇచ్చిన నీ ఫ్యూచర్ని వాడు దొంగలించాలని ఆలోచన. నువ్వు పాపంలో పడితే చాడు, నీ అధికారం వాని చేతిలోకి పోతుంది. ఈ రోజు దాకా వాడు చేసిన ప్రయత్నమే. హీ వాంట్ యూ టు బీ ఇన్ ద సిన్ సో దట్ హీ విల్ హ్యావ్ పవర్ ఓవర్ యూ. నువ్వు పాపంలో ఉంటే వానికి నీపై అధికారం ఉంటుందని చూస్తున్నాను. అందుకే మనం అంటాం కదా, వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు చర్చ్, వాష్ అవర్ సెల్స్ బ్లడ్. యేసు రక్తంతో మనం కడబడి శుద్ధీకరించి పాపం నుండి బయటకు వస్తే శాపం నుండి మనం విడుదల పొందుతాం. ఎక్కడి నుంచి పొందాం? శాపం నుండి విడుదల. ఎప్పుడైతే శాపం నుండి విడుదల పొందుతావో సాతాను నీపై అధికారము చేయలేదు. కాబట్టి కయ్యోను ఏం చేసినట్ట? రక్తాన్ని బట్టి శపించబడ్డాడు. కయ్యోను ఏం చెప్పబడ్డాడు? రక్తాన్ని బట్టి శపించబడ్డాడు. అదేవిధంగా యేసు ప్రభు యోహాను సువార్త 1వ అధ్యాయం చూసినట్టయితే, యోహాను సువార్త 1వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు. యోహాను సువార్త 1వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు చదువుదాం. ఆయన తన
చదువుమా. ఆయన తన ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు నన్ను కాబట్టి కయ్యోను ఏబేలు స్వకీయుల దగ్గరికి పోయిండు. ఎడికి పోయిండు? మా అన్ననే కదా అని కయ్యోను దగ్గరికి పోయిండు. ఎక్కడ పోయిండు? పొలంలోనికి పోయిండు. యేసు ప్రభు వారు కూడా తన పరలోకాన్ని విడిచి ఎక్కడికి వచ్చినంట? భూమిపైకి వచ్చింది. గడికి చెప్పి వందనాలు చెల్లిసాం. దట్స్ వాట్ ఇట్ హ్యాపెన్స్ మై చర్చ్. ఇక్కడ ప్రత్యామ్నాయం జరుగుతుంది. కయ్యోను ఏబేలు మధ్యలో జరిగిన ఈ పోరాటం యేసు ప్రభు వచ్చేసరికి ఇక్కడ రావాలా, యేసు ప్రభు ఇక్కడ రావాలా, మళ్ళీ పొలంలోకి రావాలి, భూమిపైకి రావాలి. హల్లెలూయా. ఆయన పైనుండి చేయలేడు, దేవుడు కిందికి రావాల్సింది. కాబట్టి ఏదైతే ఏబేలు చేయాలో కదా, ఏబేలు నువ్వు కదా మోసపరిచి కయ్యోను చంపేసిండు, అదే యేసు ప్రభు కదా పరలోకమును విడిచి భూలోకంకి వచ్చి ఆయన స్వకీయుల యొద్దకు వచ్చాడు. స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. కాబట్టి కయ్యోను దగ్గరికి ఏబేలు వస్తే ఏబేలును కయ్యోను అంగీకరించకుండా ఏబేలును కయ్యోను ఏం చేసినట్ట? చంపేసింది. అదేవిధంగా యేసుప్రభు వారు ఇక్కడికి వస్తే ఇశ్రాయేలు ప్రజలు ఆయనను పట్టుకొని సిల్వకు అప్పచెప్పారు. గట్టి చెప్పండి వందనాలు. దట్స్ వాట్ ఇట్ హ్యాపెన్. ఎట్లయితే కయ్యోను ఏబేలు చంపిండో కదా, ఇశ్రాయేలు ప్రజలు యేసుప్రభుని సిల్వలో చంపినారు. హల్లెలూయా. అదే భూమి పైన, ఏ భూమి పైన అయితే కయ్యోను పనిచేస్తున్నాడు, శాపగ్రస్తమైన భూమిపై ఉంటూ శాపగ్రస్తమైన పనులు చేస్తూ శాపగ్రస్తమైన ఆలోచన కలిగి ఉన్న ఈ భూలోకం పైకి దేవుడు తన కుమారుని పంపి ఏబేలు కదా ఏబేలు బదులుగా తనను పంపి తన రక్తం ఇక చిందించినప్పుడు ఏమైందంట? ఈ భూమి పరిశుద్ధంగా మార్చి గడిగే చెప్పలు వందనాలు చెల్లిసాం. ఏబేలు రక్తం చేత భూమి శపించబడ్డది. కయ్యో కదా క్రీస్తు రక్తం చేత ఈ భూమి ఏమిగా మారిందట? శాపం నుండి విమోచన కలిగింది. దట్స్ వాట్ ఇట్ హ్యాపెండ్. ఇది జరిగింది. బ్లడ్ ఆఫ్ జీసస్. అందుకే అంటాం చాలాసార్లు మన వాళ్ళకి చెప్తాను, మీరు ఎక్కడ వెళ్ళినా ప్రభా నీ రక్తం మాపై ఉండును గాక, వి కవర్ ఆల్సో బ్లడ్. ప్రభా నన్ను, నా భార్య, నా పిల్లలు, నా కలిగిన సమస్తాన్ని నీ రక్తంతో నేను ముద్రిస్తున్నాను ప్రభా. నేను ఎందుకు అనాలా? సాతాను దాటి రాలేదు. హల్లెలూయా. సాతాన్ కెనాట్ క్రాస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. పక్క బ్లడ్ ఆఫ్ జీసస్ అని చెప్పండి. వెనుక యేసు ప్రభు రక్తం అని చెప్పండి. అందుకే పాడతాం యేసు రక్తము రక్తము రక్తం అని. ఎందుకంటే వెన్ యూ కవర్ యువర్ సెల్ఫ్ సాటన్ కెనాట్ హ్యావ్ అథారిటీ ఓవర్ యూ. ఎప్పుడైతే నువ్వు రక్తం చేత కప్పబడతావో కదా, దేనికి దురాత్మకు నీపై ఎలాంటి అధికారము ఉండదు, సాతానికి ఎలాంటి అధికారం ఉండదు, దురాత్మ శక్తులకు ఎలాంటి అధికారం. వెన్ యూ కవర్డ్ విత్ బ్లడ్, ఎందుకంటే ఆ రక్తం నిన్ను కాపాడుతుంది. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఐగుప్తు నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ గుమ్మంలోకి ఏం రాసినంట? రక్తం రాసిరు. హల్లెలూయా. కాబట్టి మరణదూత లోపలికి ప్రవేశించలేడు. హల్లెలూయా. రక్తం చూసిన ప్రతి ఇంటిని మరణదూత దాటిపోయింది. మరణదూత దాటిపోయింది. నీ దగ్గర ఎన్నిసార్లు సాతాను వచ్చినా వాడు దాటిపోతాను. ఎందుకు తెలుసా? దేవుని రక్తం చేత కొనబడ్డావు కదా. హల్లెలూయా. when you covered with the blood of Jesus, when you covered with the blood, your land becomes the land of Eden. నీకు ఏమైతుందంటే నీ స్థలము ఏదెనుగా మార్చబడుతుంది. హల్లెలూయా. నీ కుటుంబం ఏదెనుగా మార్చబడుతుంది. నీ ఇల్లు ఏదైనా మార్చబడుతుంది. నీ భవిష్యత్తు ఏదైనా మార్చబడుతుంది. బికాస్ లార్డ్, వేర్ ఎవర్ ద లార్డ్ ఇస్, దేర్ ఇస్ అ గాడ్ ఆఫ్ ఈడెన్. అంటే ఏదైనా ఉంటుంది మై చర్చ్. కాబట్టి యేసు ప్రభువు వచ్చే రక్తం కార్చినాడు, ఆయన చనిపోయినాడు. కాబట్టి కొలస్సీయుల రాసిన పత్రిక 2:15 వచనం ఏమైందంటే, ఆ రోజు కయ్యోని ఏబేలు చంపి శాపగ్రస్తమైన, కానీ ఈరోజు ఏమైందంటే మనుషులు క్రీస్తుని చంపినాక కొలస్సీయుల రాసిన పత్రిక 2:15 వచనం, కొలస్సీయుల రాసిన పత్రిక 2:15 వచనం అంతకంటే ఒక మాట చద్దామా. హెబ్రీయుల రాసిన పత్రిక 12:24 వచనం చద్దాం. హెబ్రీయులు 12:24 చద్దాం. బైబిల్ ఏమంటుందంటే కదా, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన, స్క్రీన్లో పెట్టండి అమ్మా, ఎందుకు స్క్రీన్, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు హేబేలు కంటే మరి శ్రేష్టమగు పలుకు ప్రోక్షణ రక్తములు మీరుకు వచ్చినారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏమైందంట? క్రొత్త నిబంధన, న్యూ కవనెంట్కి వస్తున్నాం. పాత నిబంధన మళ్ళీ నూతన నిబంధనలకు మనం వస్తున్నాం. కొత్త నిబంధన మధ్యవర్తి అయిన యేసునొద్దకు హేబేలు కంటే మరి శ్రేష్టమగు పలుకు ప్రోక్షణ రక్తంకు మీరు వచ్చిన్నారు. హేబేలు రక్తం ఏం బతికింది? భూమిలో పడి. దేవుడు ఏమంటాడు చదాం, అమలు పోదాం. ఆదికాండం 4వ అధ్యాయం చదాం. పదో వర్షం చదాం. నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. 9వ వర్షం చదువు. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడని కయ్యోను అడగగా అతడు, నాకు నేను ఎరగను, నా తమ్ముడికి నేను కావలి వాడనా నేను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నువ్వేం పని చేసినావు? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద నుండుటకు నీవు శపింపబడినవాడు. ఎక్కడైతే రక్తం చిందించబడుతుందో అక్కడ శపించబడుతుంది. కాబట్టి కయ్యోను శపించబడ్డాడు. కానీ యేసు ప్రభువు రక్తము పడ్డప్పుడు ఏమైందంట?
ఇక్కడ బైబిల్ యోహాను కదా, హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం 24 వచనం. కావున హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం 24 వచనం, 12:24 చదవమ్మా. కొత్త నిబంధన మధ్యవర్తి అయిన యేసునొద్దకు హేబేలు కంటే మరి శ్రేష్టమగు పలుకు ప్రోక్షణ రక్తం మీరు వచ్చి ఉన్నారు. చదవమ్మా. మీకు బుద్ధి చెప్పుచున్నవాన్ని నిరాకరింపకుండానట్లు చూచుకొనుడి. కాబట్టి మీకు బుద్ధి చెప్తున్నవా నిరాకరించు. కాబట్టి మరి శ్రేష్టమైన రక్తం తీరుకో. హేబేలు రక్తం ఏం పలికింది? ప్రభా, నా అన్న నన్ను చంపినాడు కాబట్టి అన్న కదా అన్నిపై ప్రతీకారము నువ్వు చెయ్యి, అన్నకు శాపము నువ్వు. హేబేలు రక్తం ఏం పలికిందంటే శాపాన్ని పలికింది, ప్రతీకారాన్ని పలికింది. ఎందుకంటే హేబేలు అన్యాయంగా చంపబడ్డాడు కాబట్టి అన్యాయంగా చంపబడ్డ రక్తము దేవునికి మొరపెట్టిందంట. హల్లెలూయా. అందుకే రక్తంలో ఏముందంట? ఏముందమ్మా రక్తంలో? ప్రాణం. వాడి ప్రాణము దేవునికి మొరపెట్టింది. నన్ను చంపింది కాబట్టి ప్రభా నువ్వే ప్రతీకారం తీర్చుకో అన్నది. కాబట్టి అక్కడేమో ప్రతీకారం అనుకో, రక్తమేమో ప్రతీకారం పలుకుతా ఉంది. ఇక్కడ రక్తం ఏం పలుకుతుందంట? నా రక్తము చేత వీళ్ళు విమోచింపబడ్డారు. హల్లెలూయా. వీళ్ళు క్షమించబడారు. అందుకే ప్రభా వీళ్ళు ఏం చేస్తున్నారు వీరు ఎరగను కాక వీరిని క్షమించున్నారు. కాబట్టి యేసు మనం ఇంకా నువ్వు పాపను ఆయన మన్ను కొడుకు చనిపోయి తన రక్తం చేత మనల్ని ఏం చేసిందంట? శుద్ధీకరించి మన పాపాలు క్షమించండి. ఈ రక్తము ఏం పలుకుతుందంట? మంచి సంగతులు పలుకుతోంది, నీ ఆశీర్వాదం పలుకుతా ఉంది, నీ మేలును పలుకుతా ఉన్నది, నీ రక్షణను పలుకుతా ఉన్నది, నీ స్వస్థతను పలుకుతా ఉన్నది, నీ విడుదలను పలుకుతాన్నది. ఆ రక్తం దగ్గరికి మనం రావాలి. కానీ శపించబడ్డ రక్తం మనం ప్రోక్షింపకూడదు. దేని దగ్గర రావాలంటే మనం దేవుని యొక్క రక్తం దగ్గరికి వస్తా ఉన్నాం. హల్లెలూయా. అందుకే ప్రతి రెండు ఆదివారాలు మనం దగ్గర దేని సన్నిధికి వస్తామట? దేవుని యొక్క కుమ్మరి కదా చిందించబడ్డ రక్తం దగ్గరికి వస్తున్నాం. శాపం మనపై పని చేయకుండా గడిగించబడ అందరం ఎందుకు మనం కదా బల్ల ఆరాధన ఫలిస్తున్నామంటే ఈ రక్తము మన నిమిత్తం పరలోకంలో ప్రభా ఈయన నిమిత్తం నేను నాకు రక్తం గార్చినాను కాబట్టి ఈయన క్షమాపణకు పాత్రుడు. హల్లెలూయా. వీడు క్షమించబడవాడు. వీని శాపం వీడిని తొలగించేయి, వీని నింద తొలగించేయి, వీని ఇబ్బందులు తొలగించేయి, వీని శ్రమ తొలగించేయి, వీని ఇబ్బందులు తొలగించేయి. దట్స్ వాట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ స్పీక్స్ ద బెటర్ థింగ్స్ దెన్ ద బ్లడ్ ఆఫ్ ఏబెల్ అని బైబిల్ అంటది. ఏబెల్ రక్తం కంటే మరి మేలైన మాటలు యేసు ప్రభు రక్తం. అందుకే ఆరాధనకు రావాలా, దేవుని సన్నిధికి రావాలా, బల్ల ఆరాధనలో పాలు పొందాలి. ఎందుకంటే ఆ రక్తము నీ పక్షాన్ని దేవునితో మాట, నా బిడ్డ పక్షాన కార్చిన రక్తం గాడి ప్రభా ఆ బిడ్డను వదిలిపెట్టేసేయి, ఆ బిడ్డను క్షమించేసేయి, ఆ బిడ్డను శాపం నుంచి విడుదల ఇచ్చేయి, ఆ బిడ్డలకు ప్రభా తన క్షమాపణ ఇచ్చేయి, ఆ బిడ్డకు నాన్న స్వస్థతనిచ్చేయి, ఆ బిడ్డలను ప్రభా ఆస్వాదించి తన పిల్లలను ఆస్వాదించి ప్రభా ఈ రక్తము నీకు మేలు పలుకుతున్నది. హల్లెలూయా. ఎక్కడికి చెప్పాలి? ఈ మేలు పలుకుతా ఉన్నది. మై చర్చ్ వి నీడ్ టు అండర్స్టాండ్ that's the blood of Jesus has a power to redeem you. and రక్తము నేను విమోచించడానికి శక్తి గలది. నీ పక్షాన మేలు మంచి మాటలు పలుకుతా ఉన్నది. అందుకే యేసు ప్రభువు తన రక్తం చేత పట్టుకొని పరలోకం గుండా వెళ్ళి ఆ యొక్క దేవుని సన్నిధిలో కుడి పార్శ్వం కూర్చొని దేవుడు నిన్ను చూస్తున్నప్పుడల్లా దేని ద్వారా చూస్తాడంట? యేసు ప్రభు రక్తం ద్వారా నేను చూస్తా ఉన్నాను. గడికి చెప్పలు వందనాలు చెల్లిస్తాం. ఎవ్రీ టైమ్ God sees from the heaven. He sees through the blood of Jesus. మన పక్షాన ఒకరు వధించబడ్డారు. ఆ రోజు ఆదాం పక్షాన ఒక పశువు వధించబడినందుకు ఆదాముకు ఏం దొరికిందంట? జీవితం దొరికింది, జీవం దొరికి. నీ పక్షాన యేసు ప్రభు చనిపోయినాడు కాబట్టి యేసు ప్రభు నువ్వు అంగీకరించినట్టయితే, ఆ రక్తం నువ్వు నీ జీవితంలో నీ కుటుంబంలో అంగీకరించినట్టయితే నీ జీవితంపై నీ శాపం పోతుంది, నీ జీవితంపై నుంచి కదా ఆ దోషం పోతుంది, నువ్వు చేయు పని అంతా సఫలమవుతుంది. గడిగించబడమంది. ఎందుకంటే నువ్వు ఎక్కడైతే యేసు రక్తం ఉంటుందో అక్కడ శాపం నుండి విముక్తి. అందుకే యేసు ప్రభువారు చనిపోతూ కదా ఆయనకి ఏం పెట్టిరంట? తలకి ఏం పెట్టిరమ్మా? ముండ్ల కిరీటం దేనికి సాదృశ్యం? శాపానికి. భూమి శపించబడదు కాబట్టి ముండ్ల తుప్పలు గచ్చపొదలు మొదలిచ్చిందంట. కాబట్టి యేసుప్రభు పోతే ఏం చేసిండు? ఆ గచ్చపొదలు తలలో పెట్టుకోపోయింది. మీ శాపం ఎత్తివేయబడదు నాలో. గడిగించబడమంది. హల్లెలూయా. దట్స్ వాట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఇస్. ఆ ముండ్లు ఎప్పుడైతే కూర్చోబడ్డాయో ఆ రక్తం కారినప్పుడల్లా ఆ ముండ్ల నుంచి వస్తున్న ప్రతి శాపము ఆ రక్తంలో పూర్తిగా నాశనమైంది. హల్లెలూయా. నీపై పలకబడ్డ ఏ శాపమైనా, ఏ మంత్రశక్తి అయినా, ఏ యొక్క దురాత్మ శక్తి అయినా యేసు రక్తంలో అది పూర్తిగా కొట్టివేయబడింది. హల్లెలూయా. విశ్వసించి నీకు మేలు కలిగినట్టు దేవుడు అంటాడు కమ్ టు ద బ్లడ్ ఆఫ్ జీసస్ అని అంటుంది కదా. ప్రతిసారి ఎందుకు మనం బల్లారని రావాలంటే ఆ రక్తం మన కుటుంబాన్ని కాపాడుతున్నది, ఆ రక్తము నీ స్థానాన్ని కాపాడుతున్నది, ఆ రక్తము నీ పిల్లలను కాపాడుతున్నది, ఆ రక్తము నీ చేతి పనిని కాపాడుతున్నది, ఆ రక్తము నీ బిజినెస్ కాపాడుతున్నది, ఆ రక్తము నీకు అడ్డంగా నిలబడి దురాత్మ శక్తులతో పోరాడుతున్నది. హల్లెలూయా. నీకు విరుద్ధంగా నిర్మించే ఏ ఆయుధము? blood. God says the blood of Jesus has the power to redeem you for anything. ప్రతి దాని నుంచి విడుదల పొందికే రక్తం పని. అందుకే దేవునికి దూరంగా ఉన్నామా, బల్లకు దూరంగా ఉండకు, ఆరాధనకు దూరంగా ఉండకు. come to God అర్చేది. అందుకే when you are in the blood no weapon in the world can defeat you. hallelujah. భూలోకంలో ఏ ఆయుధము నిన్ను కదా అది ఏ రోజు విజయం సాధించదు. that's the blood of Jesus.
ఎక్కడి నుండి మొదలైంది? ఆదాము నుండి మొదలైంది. బుక్ ఆఫ్ బిగినింగ్స్ అంటాం, ప్రారంభ నియమాల. రక్తంలో ఉన్న శక్తి అది. ఊరికని తీసుకొచ్చి కొద్ది ఇల్లు కడితే మేకను పోయి ఏం కాదు, దయ్యాలు దాగిపోతాయి. హల్లెలూయా. మళ్ళీసారి చెప్తున్నా, కొత్తిల్లు కట్టగానే మేకలు పోయి, ఓరేయగానే మేకను పోయి కాదమ్మా. పరిశుద్ధమైన రక్తం సిలువలో చిందించబడి, హల్లెలూయా, అది నీపై ఉంటే చాలు. ఇంటికి మేకను కోసినా కోయకపోయినా, కోడిని కోసినా కోయకపోయినా, హల్లెలూయా, బోరుకు మేకను కోసినా కోయకపోయినా ఏమి కాదు. బ్లడ్ ఈజ్ అపాన్ యూ. రక్తం నీపై ఉంది. హల్లెలూయా. చెప్పు, దేవుని రక్తం నాపై ఉన్నది. యేసు రక్తం నాపై ఉన్నది. యేసు రక్తం నా కుటుంబం పైనది. యేసు రక్తం నా బిజినెస్ పైనది. యేసు రక్తం నా ఉద్యోగం పైనది. యేసు రక్తం నా ఫ్యూచర్ పైనది. యేసు రక్తం నా పిల్లల పైనది. యేసు రక్తం నా చేతి పని పైనది. యేసు రక్తం నా జీవితం పైనది, నా కుటుంబం పైన, భవిష్యత్తు పైనది, నా చదువు పైనది, నా ఉద్యోగం పైనది, నా సమస్తం పై యేసు రక్తం. When you cover with the blood of Jesus, God said, it is going to fight for you. నీ గురించి పోరాడదేంది. అందుకే లాస్ట్గా చూపిస్తా, కొలెసీయులకు రాసిన పత్రిక 2:15 లెటర్ ఆన్ కొలెషన్స్ 2:15, when the blood is upon you. హల్లెలూయా. కొలెసీయులకు రాసిన పత్రిక 2:15 చూద్దాం ఏమంటుందో. కొలెసీయులు 2:15, ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో కదా. 2:15 చూద్దాం ఏమని. దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉన్న ఉండిన పత్రములు, నీకు విరోధంగా పాపం చేత శాపం చేత నీకు విరోధంగా రాసిన పత్రాలు సాతాను రాసింది. నువ్వేమేం తప్పులు చేసినా వాడు రికార్డ్ చేస్తా ఉన్నాడు. చేసిన పత్రములను మేకులతో సిల్వ కొట్టి, సిల్వలో ఏం జరిగింది? ఆ పత్రాలు కొట్టబడతాయి. నువ్వు వస్తే గట్టిగా హల్లెలూయా. అందుకంటే బాప్సం తీసుకోండి దేవుని సన్నిధికి రండి, దేవుని ఒప్పుకోండి, దేవుని నమ్ముకోండి. నువ్వేమంటావు? నేనేదో మతం చేసి దేవునికి మెహర్బాన్ చేసినా నువ్వు అనుకోండి. హల్లెలూయా. నువ్వు దేవునికి మెహర్బాన్ చేస్తలేవమ్మా. దేవుడు నీపై దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు కాబట్టి నీ కొరకు కయ్యో నువ్వు భూమిలోకి వచ్చినట్టు, ఏబేలు వచ్చినట్టు యేసు ప్రభు నీ భూమిలోకి వస్తా ఉన్నాడు. నీ నిమిత్తం సాతానుతో పోరాటం గడిగేసి వందనాలు. హల్లెలూయా. నువ్వు అంగీకరించిన రోజు యుద్ధము యెహోవాదే అని చెప్పడానికి ధైర్యం ఉంటుంది. గాడ్ విల్ ఫైట్ యువర్ బ్యాటిల్స్ బికాస్ బ్లడ్ హస్ షెడ్ ఫర్ యూ. నీ కొరకు రక్తం కానీ కాబట్టి నీకు విరోధంగాను కదా. చదువుమా. మనకు విరోధంగా ఉండిన పత్రములను మేకులతో సిలువ కొట్టినట్టు. ఎక్కడ కొట్టినట్టమ్మా? మేకులతో సిలువ కొట్టి. చదవమా. దాని మీద చేయిరాతను తుడిచివేసి, శాపం అనే చేయిరాతను తుడిచేసి, యు ఆర్ కర్స్డ్ అన్న మాటను తుడిచేసిండు. ఆడు అన్నాడు కదా కయ్యోంతో, నువ్వు శపించబడ్డ వాడవు అన్నాడు. ఆ మాటలు దేంతో? రక్తం చేత తుడిచేసిండు, కొట్టివేసి, దాని మీద చేయిరాత తుడివేసి, మనకు అడ్డం లేకుండా దానిని నీకు అడ్డమేముండే? నీ పాపమే. నీకు అడ్డమేముండే? నీ శాపమే. నువ్వు బాప్సం తీసుకుంటావు, నేను ఇప్పుడు తీసుకోను, నేను మళ్ళీ తర్వాత మళ్ళీ వచ్చేస్తావు. ఎన్ని సంవత్సరాలు పెట్టుకుంటావు శామాన్ని? ఎన్ని సంవత్సరాలు పెట్టుకుంటావు? హల్లెలూయా. ఎన్ని రోజులు భరిస్తావు దాని ప్రతి మా చర్చ్ ఐమ్ టెల్లింగ్ యూ, నీ శాపం వీలేదు ఈ రోజే. అందుకే ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం అంటాడు. ఈస్ డే లెట్ ద కర్స్ బి అపాన్ us, బి రిమూవ్డ్. మన పైన ప్రతి శాపం తొలగించబడును గాక. హల్లెలూయా. కాబట్టి మేకులతో సిల్వ కొట్టి. చదవమా ఏమంటున్నానా? దాని మీద చేయిరాతను తుడిచివేసి, మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసానని చెప్పండి. వెనుక చెప్పి జీవింపజేసానని చెప్పండి. హల్లెలూయా. ఆయనతో కూడా జీవింపజేసి. చదవమా. ఆయన ప్రధానులను చెప్తున్నా. ఆయన ప్రధాన ఎవరైతే దీనికి కారణమయ్యారో, ఏ దురాత్మ శక్తి అయితే, ఏ మంత్ర శక్తి అయితే, ఏదైతే గొప్ప శక్తి ఉన్నది ఈ లోకంలో శక్తులకు అన్నిటి విరోధంగా ఉంటుంది. ప్రధానులను, అధికారులను నిరాయుధంగా. ఎందుకంటే ఆ సిల్వ ద్వారా ప్రతి ఒక్కటి జయించిండు కాబట్టి. సిల్వర్ ఆ రక్తం ఏం చెప్తుంటే ప్రతి ఒక్కడు ఓడిపోయింది. హల్లెలూయా. అందుకే అని నామల కంటే పై నామం గలవాడు. గడిశబుల వందనాలు చేద్దాం. అందుకే ప్రతి శక్తి ఓడించబడది, ప్రతి దురాత్మ కాడి ఓడించబడది, ప్రతి సాతాను కాడి లయపరచబడ్డది ఇక్కడ సిల్వలో. అందుకే అంటాడు ప్రధానులను, అధికారులను నిరాయుధంగా. అందుకే అంటాడు ఏ ఆయుధం లేనిపై పనిచేయనికే నీకు విరుద్ధంగా నిర్మించిన ఆయుధము. ఎందుకు తెలుసా? ఆయన నిరాయుధంగా చేసిండు. వాళ్ళకు ఉన్నాయి ఆయుధాలు. ఇట్లా చేద్దాం, వాడిని అట్లా చేద్దాం, వాడిని అది చేద్దాం, వినిది చేద్దాం, ఏమన్నా చేసుకో. బ్లడ్ ఈజ్ అగేన్స్ట్ యూ. హల్లెలూయా. రక్తం నీకు విరుద్ధంగా ఉంది శత్రువా. రక్తం నీకు విరుద్ధంగా ఉంది దురాత్ముడా. రక్తం నీకు విరుద్ధంగా ఉంది సాతానా. రక్తం నీకు విరుద్ధంగా ఉంది నా శాపమా. రక్తం నీకు విరుద్ధంగా ఉంది నా యొక్క దుష్టుడా. నీకు విరుద్ధంగా ఉంది నేను కాదు, యేసు ప్రభు యొక్క రక్తమే.
ప్రధానులను అధికారులు నిరాదాయంగా చేసి సిలువ చేత సిల్వ చేత జయోత్సవముతో జయోత్సవం ఏం చేయగలిగిందంట? సిల్వ చేత కదా. సిల్వ ఏం చేయిందట? జయోత్సవం అంట. ఒక విజయానికి మూలమైన సిల్వ. గట్టిగా చూడండి, వందనాలు చేద్దాం. నీ సిల్వ, హల్లెలూయా, యేసు ప్రభువారి సిల్వ నీ జీవితానికి జయాన్ని తీసుకొచ్చిందంట. అందుకే ఆయన శ్రమలు బట్టి ఇబ్బంది బట్టి ఏడ్చే అవసరం లేదు, జయోత్సాహంతో కదా. పట్టమ్మా, చదవమా. సిలువ చేత జయోత్సవముతో వారిని బట్టి తెచ్చి, ఎవరిని బట్టి తెచ్చి? నీకు విరుద్ధంగా ఉన్న వారిని, నీకు శాపంగా ఉన్న వారిని కదా, మంత్ర శక్తులు, దురాత్మ శక్తులు కదా, సాతాను క్రియలు అవన్నీ పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనపరచాడు. ఇవి ఏవి కూడా నీపై పనిచేయమని దేవుడు నీతో చెప్తున్నా. నమ్మిన వారు ఆమేనండి, నమ్మిన వారు ఆమేనండమ్మా, నమ్మిన వారు ఆమేనండమ్మా. ఆమేన్. నీకు విరుద్ధంగా ఏది పనిచేయదు. ఎందుకంటే వెన్ యు క్లోజర్ టు ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. అందుకే అంటున్నాం, ఎక్కడ వెళ్ళాలా? కయ్యోను పొలంలోకి వెళ్ళకమ్మా. డోంట్ గో టు ద ఫీల్డ్ ఆఫ్ కయ్యోన్, గో టు ద ఫీల్డ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. యేసు ప్రభు సన్నిధిలోకి వస్తాం. గడికి చెప్పాలి, కయ్యోను పొలము వదిలి ఎక్కడ రావాలంట? యేసు ప్రభు యొక్క సన్నిధికి రావాలా. అదే ఆరాధన, అదే ఆరాధన, అదే దేవుని సన్నిధి, అదే దేవుని ఆలయము, అదే దేవుని సంఘము. అది క్రీస్తు యొక్క ఏమైందంట? పొలం అయింది. క్రీస్తు పొలం రానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? గడికి చెప్పాలి, వందన. హల్లెలూయా. కయ్యోను పొలంలో బయటపెట్టి క్రీస్తు పొలంలో వచ్చిన రోజు ప్రతి శాపం నుండి విడుదల. నీ జీవితము దేవుడు ఏదైనా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ ప్రిపేర్డ్ ప్లేస్ ఫర్ యూ. సిద్ధపరిచిన స్థలం ఏదేను అంటే, ఏదైనా అంటే సిద్ధపరిచిన స్థలం. భయపడకు. నీకు విరుద్ధంగా అనేకమైన సంగతులు నిరూపించబడతాయి, కానీ ఏది కూడా వర్ధిల్లదు. ఎందుకంటే రక్తం అడ్డం వస్తుంది కాబట్టి. హల్లెలూయా. కాబట్టి బల్లాదులో ఉంటున్నాం మనం. నువ్వెందుకు దేని సన్నిధికి వస్తున్నావు ప్రతి వారం అంటే, బ్లడ్ ఈస్ ఫర్ మీ. హల్లెలూయా. ఆ రక్తాన్ని జ్ఞాపకం చేసి, ప్రభా నీ రక్తమే కదా నన్ను విమోచించింది, నీ రక్తమే కదా నా పాపాన్ని క్షమించింది, నీ రక్తమే కదా నాకు విజయాన్ని ఇస్తుంది, నీ రక్తమే కదా నన్ను శత్రు నుంచి కాపాడుతుంది, నీ రక్తమే కదా దురాత్మ శక్తుల నుంచి కాపాడుతుంది. నీ రక్తాన్ని బట్టి నీ సన్నిధికి వస్తున్నాను. కమ్ టు ద ఫీల్డ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. యేసు ప్రభు పొలంలోకి మనం రావాలా, యేసు ప్రభు సన్నిధికి మనం రావాలా. వారం తర్వాత వారం మనం రావాలి. ఎందుకు తెలుసా? ద బ్లడ్ గోనా ప్రొటెక్ట్ యు. ఆ రక్తం నేను కాపాడుతుంది. గట్టిగా చెప్పాలి, వందనాలు చెల్లిస్తామా. హల్లెలూయా. ఆ రక్తం నేను కాపాడుతుంది. గట్టిగా చెప్పాలమ్మా. నమ్మిన వారు గట్టిగా చెప్పాలి. కమ్ ఆన్ చర్చ్, లెట్స్ గివ్ ఎ క్లాప్ ఫర్ గాడ్స్ బ్లడ్ విల్ ప్రొటెక్ట్ యు అండ్ యువర్ ఫ్యామిలీ. ఆ రక్తం నేను విడిచిపెట్టను. దట్ బ్లడ్ విల్ నాట్ లీవ్ యు అలోన్. ఆ రక్తం నీపై ఉన్నది కాబట్టి సహోదర, భయపడకు. నువ్వు శుద్ధీకరించబడతావు, విడుదల పొందుతావు. దేవుని కార్యాలు నీ జీవితంలో, కుటుంబం జరగడం చూస్తాయి. బ్లడ్ ఈజ్ వర్కింగ్ ఫర్ యూ. నువ్వు పనిచేసిన అవసరం లేదు. ఆ రక్తం నీకు విరుద్ధంగా పనిచేస్తుంది. నీ పక్షాన నీ శత్రువుల విరుద్ధంగా పనిచేస్తుంది కాబట్టి భయపడకు. బ్లడ్ ఆఫ్ జీసస్, బ్లడ్ ఆఫ్ జీసస్ హ్యాస్ పవర్. శక్తి కలదు. నీవు నేను దేవుని సన్నిధిలో ఉంటుండు కా సంగమా. ఒకసారి దేవుని తట్టు మనం చూద్దాం. లెట్స్ లుక్ టు ద గాడ్. లెట్స్ లుక్ టు గాడ్ జీసస్. హల్లెలూయా. ప్రభా నీ రక్తం నా జీవితంపై, నా కుటుంబంపై, నా పిల్లలపై, నా కలిగిన సమస్తపై ఉండునుగా కంచిన ప్రార్థన చేయి. అందరు లేచి నిలబడదాం. వెరెవర్ యు ఆర్. కమ్ ఆన్ చర్చ్. నువ్వు ఎక్కడ లేచి నిలబడదాం త్వరగా. ఐ వాంట్ ఎవ్రీవన్ కీప్ ఇన్ ద ప్రేయర్ మైండ్ ఆఫ్ ప్రేయర్. దేవుని సన్నిధి ఇక్కడ ఉంటుండగా, ఆయన వాక్యం నేను మాట్లాడుండగా. కమ్ ఆన్ చర్చ్. జీసస్, థ్యాంక్ యూ లార్డ్. చిన్న ప్రార్థన ప్రభా, నీ సన్నిధికి వచ్చినాను. ఏబేలు పొలము ప్రభా, కయ్యోను పొలము నుండి నీ సన్నిధికి నేను వస్తున్నానయ్యా. ఐమ్ వాకింగ్ ఫ్రమ్ ద కయ్యోన్స్ ఫీల్డ్ టు యువర్ ఫీల్డ్ ఓ గాడ్. ప్రభా, కయ్యోను స్థలములో నుండి నీ స్థలము నేను వస్తున్నాను ప్రభా. ఐమ్ వాకింగ్ ఫ్రమ్ ఓ గాడ్ జీసస్, ఫ్రమ్ కయ్యోన్స్ ఫీల్డ్ టు యువర్ ఫీల్డ్ ఓ గాడ్. కయ్యోను ప్రభా, ఆ యొక్క ప్రభా పొలములో ఉండి ప్రభా నీ పొలములకు నేను నా ప్రభా తని అడుగు పెడుతుండగా, అయ్యా నన్ను అంగీకరించండి అయ్యా. అయ్యా నన్ను కాపాడండి ప్రభా. అయ్యా నన్ను ప్రభా శుద్ధీకరించండి ప్రభా అని ప్రార్థన చేద్దామా. కల్వరి రక్తము శుద్ధుని చేసెను, పాపం కడిగెను, బిడ్డగా మార్చెను. కల్వరి రక్తము శుద్ధుని చేసెను, పాపము కడిగెను, నా బిడ్డగా మార్చెను. యేసయ్యా, యేసయ్యా, నీవేనయ్యా నా మెస్సయ్యా. యేసయ్యా, యేసయ్యా, మన స్వరాలు మెస్సయ్యా. కల్వరి రక్తము, కల్వరి రక్తము శుద్ధుని
నింపెను పాపము కడిగెను నా బిడ్డగా మార్చెను మరొకసారి కల్వరి రక్తము Come on, church, let's worship God. శుద్ధుని చేసెను పాపము కడిగెను నీ బిడ్డగా మార్చెను అందరూ కలిసి యేసయ్యా నా యేసయ్యా Come on, church, let's worship God. నీవేనయ్యా నా మెస్సయ్యా Lord, we bless your holy name. యేసయ్యా Lord, we bless your holy name, oh God. నా యేసయ్యా స్వరాలెత్తి పాడదామా? నీవేనయ్యా నా మెస్సయ్యా ఆత్మతో నింపెను అభిషేకించెను వరములనిచ్చెను నా జీవితం మార్చెను ఆత్మతో నింపెను అభిషేకించెను వరములనిచ్చెను నా జీవితం మార్చెను యేసయ్యా నా యేసయ్యా We bless your holy name. నీవేనయ్యా Thank you, Jesus. నా మెస్సయ్యా యేసయ్యా నా యేసయ్యా నీవేనయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీవేనయ్యా నా మెస్సయ్యా నీవే నా మార్గము నీవే నా మార్గము Thank you, Lord. We worship you. నీవే నా సత్యము మనస్ఫూర్తిగా వాడదాం. ప్రార్థన నీవే నా జీవము నా సర్వము నీవేనయ్యా నీవే నా మార్గము నీవే నా సత్యము నీవే నా జీవము నీవే నా జీవము నా సర్వము సర్వం నీవేనయ్యా యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా Glory, 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 glory. నీవేనయ్యా Worship God. ఆయన సన్నిధి బలంగా ఉంటుందిగా. Thank you, my Shabbat, యేసయ్యా Oh, Jesus. Let your presence, fill your place, oh God. Thank you, Jesus. Oh, Rabba, Shata, Boro, Siata, Boro, Siata, Boro, Glory, Jesus. Thank you, Lord. Rita, Risiato, Shata, Rakabara, Siata, Rika, Rabba, Rabba, Risiato, Shata, Rabba, Rabba, Siato, నీవేనయ్యా Jesus, Jesus, Jesus. నా యేసయ్యా Glory, 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 ఆత్మతో Jesus. నింపెను ఆత్మతో నింపెను Thank you, Lord. Thank you, Lord. అభిషేకించెను Come on, church, worship Him. Hallelujah. వరములనిచ్చెను నా జీవితం మార్చెను ఆత్మతో నింపెను వరములు అభిషేకించెను వరములనిచ్చెను నా జీవితం మార్చెను యేసయ్యా నా యేసయ్యా నీవేనయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీవేనయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీవేనయ్యా
సర్వము నా సర్వము నా సర్వము నీవేనయ్యా నీవే నా మార్గము నీవే నా సత్యము నీవే నా సత్యము నీవే నా జీవము నీవే నా జీవము నా సర్వము నీవేనయ్యా నా సర్వము నీవేనయ్యా యేసయ్యా యేసయ్యా నీవేనయ్యా నీవేనయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నీవేనయ్యా యేసయ్యా కల్వరి రక్తము ప్రతి దురాత్మ శక్తులు ప్రభు యేసు కింద రక్తం కింద తీసుకొస్తున్నాం ప్రతి దురాత్మ శక్తిని యొక్క యేసు ప్రభు రక్తం కింద we bring it to the blood of Jesus we bring it to the blood of Jesus we plead the blood of Jesus and every family every shadow risiandobo rikasatabo baba shada mama nasikatobo rimanasiatobo shada rititibe asodobo shada mama thank you Jesus thank you Lord for the presence నీ సన్నిధి బట్టి వందనాలు ప్రభా నీకు Jesus thank you Jesus రక్తము come on church శుద్ధుని చేసెను పాపము కడిగెను బిడ్డగా మార్చెను కల్వరి రక్తము శుద్ధుని చేసెను పాపము కడిగెను నీ బిడ్డగా మార్చెను యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీవేనయ్యా ప్రతి కాలు విరిగినట్టుగా యేసయ్యా యేసయ్యా నీవేనయ్యా నా మెస్సయ్యా నా యేసయ్యా నీవేనయ్యా నా మెస్సయ్యా పరిశుద్ధుడా నేడు నీ స్థలములు నిలబడయ్యా నీ రైసయ్యా నీ రక్తం నాపై ఉండును గాక అని ప్రార్థన చేయి అయ్యా నీ రక్తం నా కుటుంబంపై ఉండును గాక అయ్యా నీ రక్తము ప్రభా నా ఉద్యోగంపై ఉండును గాక అయ్యా నీ రక్తమును ప్రభా నా యొక్క ప్రభా వ్యాపారంపై ఉండును గాక అయ్యా నీ రక్తం ప్రభా నా పరిచర్యపై ఉండును గాక అయ్యా నీ రక్తం ప్రభా తండ్రి అయ్యా నా చేతి పనిపై ఉండును గాక అయ్యా నీ రక్తము నా ప్రభా నా ఉద్యోగంపై నా యొక్క భవిష్యత్తుపై నా చదువుపై ఉండును గాక నాయనా ఓ జీసస్ హల్లెలూయా ప్రతి శాపము తొలగించబడుతుంది ప్రతి నాశనము తొలగించబడుతుంది ఆ రక్తము కాడి విరగొట్టబడుతుంది గట్టిగా చెప్పండి హల్లెలూయా 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 థాంక్ యూ లార్డ్ రీటా బాబా షాటబో రిసియాంతరో రిషాడరరరరరరరబో రివియా సొంతరో షాడరరరరబసియాంతరో వారి రక్తము శుద్ధుని చేసెను పాపము కడిగెను బిడ్డగా మార్చెను కల్వరి రక్తము శుద్ధుని చేసెను పాపము కడిగెను బిడ్డగా మార్చెను కల్వరి రక్తము శుద్ధుని చేసెను పాపము కడిగెను బిడ్డగా మార్చెను యేసయ్యా నా యేసయ్యా నీవేనయ్యా నా మెస్సయ్యా యేసయ్యా ఓ నా యేసయ్యా నీవేనయ్యా నా యేసయ్యా
మహోన్నతుడా, మహిమగల రాజా, నీ రక్తము కార్చి ప్రభా కయ్యోను పొలములకు వచ్చి మాకు ఇచ్చిన విడుదల బట్టి వందనాలయ్యా. కయ్యోను పొలములకు వచ్చి మాకు ఇచ్చిన గొప్ప ప్రభా ఆ శాపం నుండి విడుదల బట్టి వందనా తండ్రి. నీ సన్నిధి బట్టి, నీ కార్యాలు బట్టి ప్రభా నీకే మహిమ ఘనత ప్రభావాలు కలుగుని గాక. ఎంతమంది బిడ్డలైతే రక్తం అంగీకరించి అయా నీతో ప్రభా సంధి చేసుకున్నారు, అయా బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. కనికరించండి కుటుంబాల విడుదల, కుటుంబాల శాంతిని, కుటుంబాల సమాధానాన్ని, కుటుంబాల ఐక్యతను, కుటుంబాల ప్రభా గొప్ప కార్యం జరిగించమని అయా నీ కృప తోడే ఉంచి నడిపించి వర్ధలు ఇచ్చేయమని యేసే నామమును ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.